శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం. మనతో పాటు వద్దిపతి పద్మాకర్ గారు ఉన్నారు. వారు త్రిభాషా సహస్రావధానిగా, ప్రవచనకర్తగా, ప్రణవ పీఠాధిపతిగా, సంగీత సాహిత్యాలలో ప్రయాణం చేస్తూ వేలాది మందిని, లక్షలాది మందిని ఓలలాడిస్తున్న బహుప్రతిభామూర్తి అటువంటి వద్దిపతి పద్మాకర్ని అడిగి అనేక విశేషాలు, లోక ప్రయోజనకరమైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీకు ఇంతటి జ్ఞాపక శక్తి ఏ విధంగా వచ్చింది? ఇప్పటికీ కొన్ని వేల పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు, కవచాలు అలవోకగా చదువుతుంటారు. నేను కుర్తాల పీఠాధిపతి పూర్వాశ్రమ ప్రసాదరాయ కులపతి గారు నేటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి దగ్గర చూశాను. అది అలవోకగా ఉన్న పళంగా శ్లోకాలు, పద్యాలు, స్తోత్రాలు, విషయాలు చదువుతారు. అలాగే మీలో కూడా అలా ప్రవాహంలాగా వచ్చేస్తాయి. అవధానంలోకి వెళ్ళబోయే ముందు ఈ జ్ఞాపక శక్తి, ఈ ధారణ, మీకు ఈ ప్రతిభ ఎలా వచ్చింది? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ముందుగా నేను ఆది దంపతులకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారి కటాక్షమే ఇవాళ నాకు శ్రీరామ రక్ష, ఈ అవధాన భిక్ష. ఈ జ్ఞాపక శక్తి బహుశా జన్మతః వచ్చిందని మా నాన్నగారు అంటారు. ఒక చిన్న విషయం వల్ల నాకు అవధానంలోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి అద్భుతమైన ధారణ ఉన్నది అని పెద్దలు చెప్పడమే కానీ నాకైతే దాని మీద దృష్టి లేదు. ఒక రోజున బహుశా నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయేమో. మా అదృష్టం ఏంటంటే అందరిలాగా 3 ఏళ్లకి ఎల్కేజీలో తోసేయడం కానీ, లేకపోతే ఓ బండెడు పుస్తకాలు ఉన్నటువంటి సంచి వీపుకి తగిలించి పంపించడం కానీ మా నాన్నగారు చేయలేదు. ఓసారి ఉంగుటూరు అని ఒక పల్లెటూరు ఉన్నది, పశ్చిమ గోదావరి జిల్లాలో. తాడేపల్లిగూడానికి చాలా దగ్గరలో ఉంటుంది. తాడేపల్లిగూడెం, ఆ తర్వాత బాదంపూడి తర్వాత ఉంగుటూరు, ఆ తర్వాత చేపురోలు, తర్వాత కైకరం, పోళ్ల, భీమడోలు, ఏలూరు. ఇది ఆ పరంపర. అందులో ఆ ఉంగుటూరులో మా నాన్నగారు ఒక ఏడాది ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో నాన్నగారు హిందీలో రాసిన అల్లసాని పెద్దన మనుచరిత్ర కావ్యాన్ని తల్లాప్రగడ సుందర శివరావు గారని ఆయనకి వివరిస్తున్నారు. అల్లసాని పెద్దన వారి మనుచరిత్ర గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? దాన్ని ఆయన హిందీలోకి అనువాదం చేశారు. ఆ హిందీ అనువాదంలో ఒక అద్భుతమైన పద్యం ఉన్నది. మంచి సంస్కృత సమాసాలతో నాన్నగారు హిందీలో కూడా అంతంతం చూపించారు తెలుగులాగా. హరాభర కేదారు రక్తోత్పలోంక మధుహాసు ఆసుపాసు సువాసు బిఖేరురహ చెబిమాన్ తీర్రుపర్రు వకుళ్ళు అశోకుపోగ పున్నాగు రసాలు రంభ నారికేళ నారంగొంక మహోద్యాన్ బీచు మర్రకత్తు మణి వల్లరియా చెడి మాను శిల్ప స్వయం మూర్తిమాను ఆగే విద్యమాను చంద్రకాంత శిలా కాయమాను ద్రాక్ష మఢి లక్ష లక్ష ఫల్ల గుచ్చ లంబమాను. ఇది ఆ పద్యం. అది మా నాన్నగారు నేను ఇలా అనువాదం చేశాను ఫలానా పద్యానికి అని చెప్పగానే అది పక్కన కూర్చుని వింటున్నాను. నేను వింటున్న వాడిని మళ్ళీ కాసేపునాక చివరిని చెప్పింది ఏమిటి? ద్రాక్షామడి లక్ష లక్ష ఫల గుచ్చ లంబమాన అన్నాను. అది వింటున్న ఈ తల్లాప్రగడ సుందర శివరావు గారికి ఆశ్చర్యం కలిగింది. నాకు హిందీ రాదు, తెలుగు అక్షరాలు కూడా ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు, కొద్దిగా నేర్చుకుంటున్న వాడిని. అటువంటి వ్యక్తి ఓ పద్యం వినగానే చివరి పాదం అని చెప్పగానే మొత్తం పద్యం విన్నావా అని ఆయనే అడిగాడు నన్ను. అప్పుడు ఈ పద్యం అప్పచెప్పా. ఈ కుర్రవాడి దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉందండి, ధారణ ఉన్నదండి, కాబట్టి ఇతనికి మనుచరిత్ర అంతా నేనే దగ్గరుండి కంఠస్థం చేయిస్తాను అని ఆయన ఆ రోజు నుంచి ఏం చేశారు, శపథం పట్టి కేవలం 3 రోజుల్లో గుణింతములు, అక్షరములు అన్నీ నేర్పేశారు. అంటే కేవలం అక్షరాలు గుణింతలే, ఇంకా భాష కూడా కాదు. 2 ఆశ్వాసములు అల్లసాని వారు రాసిన మనుచరిత్రలో సారోచ్యషమును సంభవంలోని మొదటివి 2 కంఠస్థం చేయించారు. వేద పండితులు చూడండి, పిల్లలకి చెప్పేస్తారు అలాగ మౌఖికంగా, పుస్తకం కాదు, మౌఖికంగా ఆయన చెప్పడం, నేను అప్పచెప్పడం. అంటే మన విద్యా విధానం ఒకప్పుడు అదే కదా. అదే కదా. అందుకే అసలు శృతి అని పేరు వేదమునకు. అంటే శృతం ఇది శృతి, వినబడేది, విని నేర్చుకోవాలి తప్ప పుస్తకాలు చూసి కాదు. అలా చెబుతూ ఉంటే అప్పచెబుతూ ఉంటే అప్పుడు ఆయనకు ఆనందం కలిగింది. అలా మొట్టమొదటిసారిగా నా ధారణ నాన్నగారి ద్వారా ఆయన గుర్తించటం, అల్లసాని పెద్దన మనుచరిత్ర. మీరు ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతారు. ఇంకొక ఏడాది పోతే నేను కూడా షష్ఠిపూర్తిలో కడుతున్నానండి. పుష్టిపూర్తి లేకపోయినా షష్ఠిపూర్తిగా లోట్లేదు. అంత పుష్టిపూర్తి కాకపోవడం వల్ల షష్ఠిపూర్తిగా ఇలా ఉన్నారు. అందులో అప్పుడు ఆయన గద్యములు ప్రత్యేకత పెట్టారు. వచనాలు గద్యం కేవలం 1-2 సార్లు. మొదట్లో ఆయన నోటితో చెప్పేవారు, తర్వాత పుస్తకం ఇచ్చారు. పుస్తకం ఇచ్చి ఒరే మధ్యాహ్నానికి ఈ గద్యం అప్పచెబితేనే నీకు అన్నం రానివారు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడండి ఆయన.
సుందరశివరావు గారు ప్రేమ లోపలున్న పైకి మాత్రం కఠినంగా కనపడేవాడు ఆయన. నిండు మనంబు నవనీయత నవ్య నవనీయత సమానం పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం అనేది ఆయన ఎడలో చూసాం. మనస్సేమో వెన్నపోస, మాట చూస్తే కటుగా ఉంటుంది. మహాత్ముల యొక్క లక్షణాలు అలా ఉంటాయి. నేనన్నాను భోజనం దాకా ఎందుకు, మీరు వెళ్ళేలోపు అప్పచెప్పేస్తానన్నాను. ఆయన కొంచెం కోపం వచ్చింది. ఏవరా మరీ అహంకారం పెరిగిందా, పావు గంటలు అప్పచెప్పేస్తారా, ఏకంగా పేజీ ఉంది కదా ఈ గద్యం అంటే. ప్రయత్నిస్తానండి అన్నాను. ఎందుకు ఆయన అందరం గురువు గారు అనేవారు కాదు, సుందర శివరావు గారని. మా అక్కయ్య కానీ మా అన్నయ్య కానీ మేమందరం కూడా శివరావు గారు వచ్చారనేవారు తప్ప, ఎందుకంటే ఆయన పాఠం చెప్పాలి, కేవలం అప్పచెప్పించుకున్నారు కానీ. అందుకని శివరావు గారు పావు గంటలు అప్పచెప్తానంటే సరే పక్కన కూర్చున్నారు ఆయన. సరిగ్గా 8 నిమిషాలు, పావు గంట అన్నారు కానీ 8 నిమిషాల్లో ఆ గద్యం అప్పచెప్పాను. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల విశేషంబులు శేషఫణికి నేను లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్ల తేలా లతావలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాటకాడౌగమాన జరదిందు బెంబగళదమృత దుర్దిన ఆర్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుం బడమెడు స్వస్వప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహదోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకల హూయమాన మానస మదాల సమరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజల శ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండయుగుడుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. ఇది ఆ గద్యం. అప్పుడు మాత్రం ఆయన చాలా ఆనందపడిపోయి, ఆయన ఎక్కువ పొగిడేవారు కాదు, పొగిడితే పిల్లలు పాడైపోతారు. కానీ నాకు తెలియకుండానే పక్కన మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి వీడు నిజంగా కారణ జన్ముడు అండి అన్నారు. ఈ విధంగా మొత్తం మీద నాలో ధారణ ఉందని ఆయన కొంత, నేను కొంత, నాన్నగారు కొంత గుర్తించాం. ఆ తర్వాత పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత వీటి విషయాలు మర్చిపోయినా సమయం వచ్చినప్పుడు పరమాత్ముడు అనుగ్రహిస్తాడు కనుక ఒకానొక కారణం చేత నా 8వ ఏట ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ అదొక అద్భుతమైన విశేషం అనుకోండి. ఇవాళ వాళ్ళకి ఇలాంటివి మీరు చెబితే దొంగలు అబద్ధాలు అంటున్నారు, అందువల్ల వాళ్ళకి చెప్పాలంటే కూడా చికాకు అనిపిస్తుంది, నమ్మశక్యంగా అన్నట్టుగా కొన్ని. అదే కానీ మీరు కళ్ళెదురుగుండా చూస్తున్నారుగా ఈ ధారణ, అది పరమేశ్వర అనుగ్రహం. ఈ సృష్టిలో మానవుని యొక్క బుర్రకి దృష్టికి అందరి అనేక విశేషాలు ఉన్నాయి. అవి సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. 32 ఏళ్ల వయస్సులో అవతారం చాలించిన శంకరుడు రాసిన కావ్యాలు ఎవరైనా రాయగలిగారా? అసలు ఆ కావ్యాలు చదవడానికి, ఆ స్తోత్రాలు చదవడానికి, అర్థం చెప్పడానికి మన జీవితం సరిపోదు. ఒక శ్లోకమే దొరకబట్టలేదు, అది దానికి అర్థమే చెప్పలేరు, చదవలేరు. ఎన్ని రాశాడు ఆయన? ముదాకరాత్మ మోదకం అంటూ గణపతి మీద, వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరి అంటూ భద్రాచలం వెళ్ళి రాముడి మీద రాశాడు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ నృసింహ స్తోత్రం రాశాడు. సౌందర్యలహరి, శివానందలహరి, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం, ఆంజనేయుడి మీద అద్భుతమైనటువంటి ఆర్యాఛందస్సులో స్తోత్రాలు, దారిత దశముఖ కీర్తి, పురతో మమ పాతు హనుమతో మూర్తి. ఇలా ఒకటి కాదు, ఇన్ని కావ్యములు, ఇన్ని స్తోత్రములు, ఇన్ని విశేషములు కేవలం 32 ఏళ్లలోపు. అది కూడా ఇంత తీర్థయాత్రలు చేస్తూ తిరిగిన చోటేమో పడుకోడు, పడుకున్న చోట మళ్ళీ భోంచేయుడు ఆయన రాశాడు. అది ఎలా వచ్చిందంటే అది భగవంతు అనుగ్రహం. కాబట్టి నిజంగా కూడా నా అదృష్టం, నాకు ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలిగింది. వారి అనుగ్రహంతో ఇదో ఈ కావ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. అంటే మామూలుగా పద్యము ధారణకు లొంగుతుంది, శ్లోకం, సంస్కృత శ్లోకం ఇంకా బాగా లొంగుతుంది, కానీ గద్యము కొంచెం కష్టం అంటారు. అవునండి. కానీ మీరు గద్యం కూడా అవలేలుగా చెప్పారు కదా. అది నిజంగానేనండి. పద్యానికి ఏంటంటే ఛందస్సు ఉంటుంది కనుక యతి ప్రాస ఉంటాయి. సంస్కృతంలో అయితే ఒక నడకని బట్టి, సంస్కృతంలో యతి అంటే విరగడమే, అక్షరం అవసరం లేదు, ప్రాస నియమం లేదు. అయినప్పటికీ వాటికున్న ఒక గతి వల్ల అవి తెలుస్తాయి. గద్యమునకు అటువంటి గతి ఉండదు, ధారణకి చాలా కష్టం. అందుకనే అవధానాల్లో కూడా దత్తపదులు ఉన్నాయి కాబట్టి ధారణ చేయడానికి ఇది ఒక ఆధారం.
సమస్య వాడే ఇస్తాడు కనుక ఆధారం, వర్ణనకు ఆధారంగా ఉంటుంది. మనమే రాయాలి 4 పదాలోన, కాబట్టి అది కొంచెం కష్టమే. ధారణలు అవధానాల్లో వర్ణనలు ఎలా కష్టమో తెలుగు చదువుకున్నటువంటి వాళ్ళకి, సంస్కృతం చదువుకున్న వాళ్ళకి గద్యం ధారణ చేయడం కష్టమే. అందుకే నేను ఫోకస్ దాని మీద పెట్టాను. నా చిన్నప్పటి నుంచి నాకు ఏది కష్టమో దాని మీద దృష్టి పెట్టేవాడిని. కష్టమైనది ఇష్టంగా మార్చుకుని దృష్టి పెడితే అదే విశిష్టతను తెచ్చిపెడుతుంది. ఇప్పటికి కూడా మీకు ఎవరికైనా ఓపిక ఉంటే కనీసం ఒక 1000 గద్యాలు మాత్రం అప్పచెప్పగలను. పోతన గారి భాగవతంలో కానీ, అల్లసాని వారివి కానీ, నాకుగా నేను తయారు చేసుకున్న గద్యములు కానీ, మహానుభావులైనటువంటి అష్టదిగ్గజాల వాటిల్లో కానీ, శ్రీకృష్ణదేవరాయల వాటిల్లో కానీ, వీటిల్లో గద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో పెద్ద గద్యాలు ఎంత కష్టమో చిన్న గద్యాలు ఇంకా కష్టం అండి. అవునా? ఇప్పుడు పోతన గారి భాగవతం హాయిగా వెళ్ళిపోతుంది. నారదుడు ఎలా శపించాను అని ఒక పద్యం చెప్పేసి ఆ తర్వాత ఏం చేస్తాడు, నారదుడు శపించే చోట ఈ రెండింటికి మధ్యలో చిన్న గద్యం పెడతాడు. అది కష్టం. ఇంకా దానికి ఉదాహరణక నలకోబర మణిగ్రీవులు అని ఇద్దరున్నారు. ఆ ఇద్దరు కుబేరుడు కొడుకులు. వాళ్ళు నారదుని ఎదురుగుండా తాగి తందనాలాడి బట్టలు లేకుండా తిరిగారు. అది కూడా మందాకినిలో కేదారంలో. దాంతో నారదునికి కోపం వచ్చింది. వాళ్ళని శపించాలి. ఆ శపించడానికి ముందు ఓ చిన్న గద్యం రాస్తాడనమాట. మున్ను కుబేరుని కుమారులు నలకోబర మణిగ్రీవులను గుహ్యకులు శంకర కెంకరులై అహంకరించి వెండి కొండ మీద పాడిడి చేడియలం గుడికొని కరేణు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల వ్యవస్థులై జలక్రీడలు ఆడుతున్న సమయంబున దేవరిషి అయిన నారదుండచ్చోటికి విచ్చేసిన చెచ్చర అచ్చెలువులు వలువలు ధరించిరి. మదిరాపాన పరవశులు కావున వారలు వ్యవస్థులై మెలంగుతున్న నారదుండు వారల శపించువాడై ప్రతీకంబుగానొక్క గీతంబు పాడి వినుము. అంటే ఇలాంటి గద్యాలు ఇవి కొంచెం చదవడానికి కష్టం, కంఠస్థం చేయడానికి కష్టం. ఇంకా కష్టం. ఇలాంటి గద్యాలు ఎన్నుంటాయో చిన్నవి అనమాట. అక్కడ అటువంటి వాటి మీద ఇష్టం పెట్టుకుని మొత్తం పోతన భాగవతం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నా చిన్నప్పుడు కంఠస్థం చేశాను. మామూలుగా ఈ కందం చెప్పిన వాడే కవి అంటారు, అలాగే గద్యంలో కవిత్వం చెప్పిన వాడే గొప్ప కవి కూడా అంటారు కదా. అవునండి. కాదంబరి వాళ్ళంతా. ఎందుకనంటే గద్యంలో మెప్పించడం కష్టం, ఓ ప్రవాహం ఉండదు, కంఠస్థం చేయడం కష్టం. కానీ దానిలో కథను చొప్పించాలి. తేట తెలుగు లేదా సందమ భాషలో చెప్తే అర్థమవుతుంది కానీ కథ ఇందులో అర్థం కాదు. అర్థం కాకుండా అనేక రకాలైన అలంకారాలు చెప్పాలి. నిజంగా అది చాలా కష్టం. అందుకని గద్య కవిత్వం మీద దృష్టి పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పద్యాలు రాస్తూ మధ్యలో ఎడనడ గద్యం తప్ప పూర్తి గద్యం రాయరు. మహానుభావుడు కాదంబరి రాసినటువంటి వ్యక్తులు పక్కన పెడితే. కానీ ఇప్పటికి కూడా చెంపు కావ్యం రాసిన భోజుడు కానీ, సంస్కృతంలో చెంపు రామాయణం, చెంపు అనే శబ్దమునకు గద్య పద్యముల మిశ్రితము అని అర్థం. చెంపు అంటే గద్యము పద్యము కలిపి ఉంటే. చిక్కనగా రచన పద్యమున గద్యములను రచించేదని కృతులు అంటాడు కదా. కానీ కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే అసలు చెంపు అని పేరెట్టరు. వాళ్ళు చెంపు అని పెట్టకపోతే గద్య పద్యాలు లేవని అర్థం. కేవలం శ్లోకాలు ఉంటాయి. కానీ మన వాళ్ళు అలా పెట్టకుండా ప్రతి కావ్యము పద్యం గద్యం కలిపి రాశారు. ఆ పేరు పెట్టకుండా దాన్ని పాటించారు. ఒకవేళ ఎవరైనా అందులో వచనం గద్యం రాయకపోతే నిర్వచనం అని పెట్టారు. అది నిర్వచనోత్తర రామాయణం. అది కూడా తిక్కన గారే రాశారు. కాబట్టి నిర్వచనము అనేటటువంటి పేరు వాడకపోతే ఖచ్చితంగా అందులో గద్యం ఉండవలసింది. ఆ గద్యాలు ఎంత హాయిగా ఉంటాయనండి. వాటి మీద మాత్రం నాకు మొదటి నుంచి దృష్టి ఉండేది అనమాట. మక్కువ. అయితే సార్ స్వామి, మామూలుగా చాలా మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, రకరకాల వాడు ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు జ్ఞాపక శక్తి రావట్లేదు, ఎంత చదివినా గుర్తుండటం లేదు అంటున్నారు కదా. ఈ జ్ఞాపక శక్తిని ఏ విధంగా పొందవచ్చు? మీకంటే సహజంగా వచ్చింది మీలాంటి వారికి. జ్ఞాపక శక్తి మనం సాధించవచ్చా? సందేహం లేకుండానండి. ఇప్పుడు పిల్లలకి జ్ఞాపక శక్తి రావాలంటే వాడు ఏం చేస్తున్నాడు, ఓ వాట్సాప్ చిన్నపిల్లలకి తెలియకుండా వచ్చేస్తుంది. అసలు కంప్యూటర్లో వాడుకున్న నాలెడ్జ్ మనకి ఎక్కడ ఉంది? మనకంటే నాకు, మిమ్మల్ని పక్కన పెట్టండి, మీకే ఉండొచ్చు. కానీ నాగోటి వాడు అవధానంలో ఉంటాడు, ఏదో ఫోన్ చూడడం. మా మనవడికి అసలు ఫోన్ అంటే ఏమిటో తెలియనటువంటి వాడు అందులో అన్ని ఛానల్స్ మార్చేస్తున్నాడు. అంటే సహజంగానే ఇవాళ వాళ్ళకి దాని మీద దృష్టి ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంపొందించుకోవాలనే దృష్టి కావాలి. కొంతమంది ఉంటారు, వాడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 63 ఏళ్ళు వయసు అనుకోండి. ఒక ఆవిడ చూశానండి, 63 ఏళ్ళు ఆవిడకి. ఇప్పుడు ఇంచుమించుగా 63, 62. వాడు చిన్నప్పుడు నా వీపు మీద ఏమో చెంచాతో కాల్చాడు, ఆ సమయంలో వాడు నా చీర ఎత్తుకుపోయాడు, అప్పుడు నా దగ్గర 2 బూర్లు ఎత్తుకుపోయాడు. ఇవి అప్పచెబుతోంది కదా ఆవిడ, చెబుతుంది. ఆవిడ పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకుంది. అంటే ధారణ దేని మీద పెట్టింది? చిన్నప్పుడు ఎప్పుడో మా అన్నయ్య నన్ను జుట్టు పెట్టుకు పీకాడు, నన్నేమో లేకపోతే పిలక పట్టుకు లాగాడు, నా బూరెలు ఎత్తుకుపోయాడు, చెంచాతో మీద కాల్చాడు. చదువు మీద లేదు. అదే ఇదే మాట ఎందుకు చెప్తానంటే వాళ్ళ పిల్లలకి
అందరికీ ధారణ అంతో ఎంతో ఉంటుంది. మరీ బండ పీనుకుని పక్కన పెట్టండి. ఎక్కువ మందికి ధారణ లేక కాదు, కానీ దానిని ఉపయోగించుకోవటం లేదు. మొదట 10 సార్లు చదవమనండి వాడు చదివే పరీక్షకి వెళ్ళేదాన్ని. జ్ఞాపకం పెట్టుకోవాలనుకున్నటువంటి ఒక పద్యమో గద్యమో లేక మ్యాథమెటిక్సో లేక నాటకమో ఏది ఉంటే దాన్ని 10 సార్లు కష్టపడి బట్టి పట్టగా మొదట్లో 10 సార్లు చదివితే వచ్చినటువంటి ఆ విద్య తర్వాత 2 సార్లకే కంఠస్థం రావడం మొదలెడుతుంది, లోపల లాక్ అయిపోతుంది, పెడుతుంది. అలాగ ప్రయత్నంతో ప్రతి వ్యక్తి ధారణ పెంచుకోవచ్చు. యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష. ముందు నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నించినప్పటికీ అందులో విజయం పొందకపోతే నీ తప్పు లేదుగా. అసలు ముందు నువ్వు ప్రయత్నించాలి. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. అవును. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్న లోపమే ఇప్పుడు మన వాళ్ళలో కనపడుతుంది. సో జ్ఞాపక శక్తి అనేది లోపల ప్రతి మనిషికి ఎంతో కొంత జ్ఞాపక శక్తి ఉంటుంది. తనలో ఉన్న జ్ఞాపక శక్తిని బయటికి తీసి తను ఎంచుకున్న చదువులోనో రంగంలోనో సంబంధించిన జ్ఞానాన్ని పొంది తిరిగి దాన్ని మళ్ళీ రాసి చెప్పి అక్కడ సక్సెస్ అయ్యి నెంబర్ 1 అయ్యి బాగా వదిలోకి రావాలి అంటే తన లోపల ఉన్న జ్ఞాపక శక్తిని బయటికి తీయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో పదే వల్లెవేయటం 10 సార్లు చదవటం అనేది ఒకటి. ఇంకా ఏమైనా ఉన్నాయా జ్ఞాపక శక్తి పెంచడానికి సూత్రాలు? ఏం లేదని ఒకటే పదే చదవడం, చదివిన తర్వాత వదిలేయకూడదు. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే పూర్వకాలంలో అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అనగా ఇప్పుడు నేను చదివానండి. ఒక ఆయన ఉన్నాడు, ఏ కారణం చేతనో సంస్కృతం చదువుకున్నాడు పరీక్షకి. అది ఆ తర్వాత వెంటనే మళ్ళీ వల్లి వేస్తే అప్పుడు అది ఏమవుతుంది, స్థిరపడిపోతుంది. ఎప్పుడో పరీక్షకి సంస్కృతం చదివి మళ్ళీ జీవితంలో దాన్ని ముట్టుకోకపోతే ఇప్పుడు అభ్యాసంలో లేకపోవడం వల్ల ఆ శాస్త్రం వాడి కొత్త ఈ విషం అయ్యిందిట. అందుకని అభ్యాసములో లేని శాస్త్రము విషం. నా చిన్నప్పుడు నేను చాలా కాలం 10th క్లాస్ పాఠం చెప్పాను. అన్ని మ్యాథమెటిక్స్ సూత్రాలు గుర్తున్నాయి. కానీ ఇప్పుడు 1992 నుంచి ఇప్పటి వరకు అంటే 32 ఏళ్ళుగా నేను పాఠం చెప్పట్లేదు. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చాలా వరకు అన్నీ మతివరకు వచ్చేసింది, లెక్కలు పక్కకి వెళ్ళిపోయి. ఇది సంస్కృతం తెలుగు హిందీ తప్ప ఇంకోటి దృష్టి లేకుండా అయిపోవడం సాధనలో ఉన్నాయి. ఆ రోజుల్లో నేను చాలా క్యాలిక్యులస్ చెప్పేవాడిని. ఆ క్యాలిక్యులస్లో కూడా 10th క్లాస్ వాడికి డిగ్రీలో ఉన్నటువంటి సూత్రం చెప్పేవాడు. లిమిట్ ఆఫ్ ఎక్స్టెన్సెస్, లిమిట్స్ తెలుసుగా మీకు క్యాలిక్యులస్ గుర్తుంది కదా. లిమిట్ ఆఫ్ x to the power of n minus a to the power of n by x minus a when x tends to a అనేదానికి nx to the power of n minus 1 అనేది సూత్రం. ఇది డిగ్రీలో ఉండేది, మాకు ఇంటర్లో ఉండేది కాదు. కానీ ఇంటర్లో నేను ఈ సూత్రంతో లెక్క చేశాను. అప్పుడు ఆ మాస్టర్ అన్నారు, నందులు గారు ఒక ఆయన ఉండేవారు, ఒరే ఇది ఎలా కాదు, x² మైనస్ a² బై x మైనస్ ఏ అన్నదాన్ని x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ వేస్తే ఈ ఎక్స్ మైనస్ ఏ కొట్టుకుపోతుంది కనుక అప్పుడు ఈ ఎక్స్ అనేదాన్ని దానికి టెన్సెస్లో వేసేసినట్టయితే సూత్రం కలిసి వస్తుంది అనేవారు. అంటే మామూలుగా లెక్కలైనా సంగీతమైన ఛందస్సు అయినా అన్ని లెక్కలే కదా, జ్యోతిష్యమైనా అంతే, అంతా లెక్కలే కదా. దీన్ని డైరెక్ట్గా లెక్కలని చెబుతున్నారు కానీ ఇక్కడ సంగీతం లెక్కలే కదా, పద్యం ఛందస్సు లెక్కలే కదా, జ్యోతిష్యం లెక్కలే కదా. సో ఆ మ్యాథమెటికల్ థింకింగ్ అనేది సహజమైంది, ఉండాలి. దాని అభ్యాసంలోకి తీసుకురావాలి, చూపించాలి. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదివారు పద్యం, దాన్ని మళ్ళీ ఏం చేయాలి, వల్లి వేసుకుంటూ ఉండాలి. ఎవరున్నా లేకపోయినా లోపల వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే నేను మీతో మాట్లాడుతున్నా అలా లోపల వెళ్ళి సాగుతూనే ఉంటుంది, జరుగుతుంది. అప్పుడు మీకు తెలియకుండానే అది దృఢమైపోతుంది. బాగా దృఢమైతే ఇంక నిద్రట్లోనే వస్తుంది. కారు డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తల్లో ఒక 5-6 నెలలు తెగ తిరగాలండి. తిరిగితే ఏమవుతుందన్నమాట, కారు డ్రైవింగ్ మీద మనకి నైపుణ్యం ఏర్పడుతుంది. నేర్చుకున్న తర్వాత వదిలేశారంటే మళ్ళీ మొదలుకు వస్తుంది. మామూలుగా ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం అంటారు కదా. సహజమైన ప్రతిభకు అభ్యాసం మీరు చెప్పినట్టుగా సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో మనకు వ్యుత్పత్తి స్కాలర్షిప్ వచ్చేస్తుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా అనేది ఈ మూడిట్లో మీ ప్రయాణం జరిగింది కదా. దానికి రెండు, ప్రతిభ వ్యుత్పత్తి. ఈ వ్యుత్పత్తి అభ్యాసం కూడా, అభ్యాసం అన్నా వ్యుత్పత్తి అన్నా పెద్ద తేడా ఏం లేదు. తేడా ఏమిటంటే ప్రతిభ దైవదత్తం పుట్టుకతో వచ్చేది. ప్రతిభ అంటే వాడికి పుట్టుకతో వచ్చేస్తున్నాడు, ఒక్కొక్క దాని మీద జ్ఞాపకశక్తో, లేకపోతే ఒక్కొక్కటి చూడండి అసలు సంగీతం నేర్చుకోడు, పుట్టుకతో సంగీతం పాడతాడు, బొమ్మలు వేస్తాడు, అది ప్రతిభ అంటాం అనమాట. పుట్టుకతో వచ్చే సహజ లక్షణం ప్రతిభ. వ్యుత్పత్తి అంటే అనేక కావ్యములను చదవడం వల్ల అందులో ఉన్నటువంటి పదాలు మనస్సులోకి చేరటం, వొకాబ్యులరీ అని కూడా ఇంగ్లీష్లో అంటాం దాన్ని, పాండిత్యం. అది చదవడంతో వస్తుంది. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండోది అనేకమైన వాటిని అభ్యాసం చేయటం వల్ల, చదవడం వల్ల తెచ్చుకున్నటువంటి ప్రతిభ. ఈ రెండూ కలిపి ఉంటేనే
అప్పుడు వాడు కవి అవుతాడు. శక్తి అనమాట. వ్యుత్పత్తి రావాలంటే వరుసగా ఇప్పుడే చెప్పాను నేను అవధానిని కనుక ఆదికవి నన్నయ్యది, తిక్కన గారిది, ఎర్రాపెరగడ గారిది, అల్లసాని పెద్దన గారిది, ఇటువంటి అష్టదిగ్గజాలది, రాయలది, పోతన గారిది ఇవన్నీ చదివేయాలి. చదివితే అవన్నీ జ్ఞాపక శక్తిలో ఉండిపోతాయి కదా. అప్పుడు ఆ శబ్దాలన్నీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పడిపోతూ ఉంటాయి. అది వ్యుత్పత్తి. చదవడం ద్వారా తెచ్చుకున్నది వ్యుత్పత్తి. ప్రతిభ పుట్టుకతో వచ్చేది. ఈ రెండు ఉండాలి. అది మీరు సహజంగా మీలోని ప్రతిభని మీరు గ్రహించి పెద్దవాళ్ళు చెప్పడం ద్వారాను మీ ద్వారా మీ సొంతంగాను 3 రకాలుగాను గ్రహించి మీరు అది ప్రాక్టీస్లో పెట్టి ఆ వ్యుత్పత్తి సాధించి గురువులు ఇంత ప్రయాణం చేశారు. గురువులు ఎప్పుడు కేవలం మీకు ఇచ్చేది 10%, 10% గురువులు నేర్పేది. 90% శిష్యుడు ఏం చేస్తాడు? తన ప్రతిభతో సాధించుకోవాల్సిందే. అదే కవి ప్రతిభలో నుండి కావ్యగత శతాంశముల యందు 90 అయిన పాళ్ళు అంటాడు. అంతే. అంటే 90% అనేది ప్రతిభే, అంతే. మిగతా 10% వేదాంత. ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు, చెప్పిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అక్కడికి వచ్చిన తర్వాత అయ్యో ఏమంటే అటజని కాంచని రోజు చదువుతారు ఆ పద్యం, మళ్ళీ పాఠం చెప్పండి అంటే దానికి ఎలాగానా పేకానా అవుతుందంటే నీలో ప్రతిభ తగ్గిపోయిందనమాట. ఆ ప్రతిభను తెచ్చుకోవాలి. అందుకే 90% వ్యుత్పత్తిని నీ ప్రతిభలోకి లాక్కురావాలి. అంటే వ్యుత్పత్తి అంటే ఏం చెప్పాను? అనేకములు చదవడం, చదివింది నీ ప్రతిభ ఉందిగా దానితోటి సరైన మార్గంలో పెట్టు. తర్వాత జ్ఞాపశక్తి పెరగడానికి ఈ ధ్యానము యోగ మార్గం కూడా ఉపయోగపడుతుంది అంటారు. ఇంకేమైనా మీరు ఏమైనా సూచిస్తారు? నాకు మాత్రం ధారణ ఎలా వచ్చిందో చెప్పలేను. దానంతరం అదే వచ్చింది, సహజంగా వచ్చేసి. ఆ ధారణ చేసే రోజుల్లో నాకు యోగాభ్యాసము తెలియదు, ధ్యానము తెలియదు, సమాధి తెలియదు. 10 సార్లు వలివేయలేదు. అస్సలు ఏమీ లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు అంటారా మేము ఇప్పుడు యోగుల యొక్క మార్గంలో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు అందులో పెడుతున్నాం ఆసనాలు మొదలైనవి. నా ఉద్దేశంలో ఈ రెంటికి ఏం సంబంధం లేదు. దీనితో దాన్ని సంపాదించవచ్చు కొంతవరకు. కానీ ఈ అష్టాంగ యోగమునకు ఇప్పుడు ఇందులో చెప్పిన ఈ ధారణ ఏది పద్యాలు గుర్తుపెట్టుకునే ధారణకి ఏమీ సంబంధం లేదు. అంటే సామాన్యులు మామూలు సాధారణమైన విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి జ్ఞాపశక్తి చాలా ముఖ్యము, తిరిగి వల్లివేయటం రిపోర్టు ముఖ్యం. కాబట్టి అది సాధించాలంటే మీరు చెప్పారు కొన్ని, అందులో ఈ ధ్యానం ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది, సందేహం లేకుండా. ఎందుకని మీరు అన్నీ విడిచిపెట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. ధ్యానం చాలా గొప్పది. దాని గురించి ఒక ముక్కలో చెప్పకూడదు. ఈ మధ్యన ఎవడబడితే వాడే నేనే ధ్యానం అంటూ మొదలుపెట్టి ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టేస్తే ఆ కాస్తే అదే ధ్యానం అండం, అదే సమాధి అండం, అదే యోగం అండం ఉందే. ఇవన్నీ కాదు. యోగ శబ్దమునకు కృష్ణ పరమాత్ముడు ఎన్ని నిర్వచనాలు ఇచ్చాడండి భగవద్గీతలో. యోగ చిత్తవృత్తి నిరోధక. రెండోది సమత్వం యోగ ఉచ్యతే. అసలు సమత్వం సాధించినప్పుడు వాడికి ఇంకెప్పుడైతే రాగద్వేషాలు ఉండవో, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తాడో అన్నీ గుర్తుండిపోతాయి. అందువల్ల యోగ శబ్దం చాలా గొప్పది. అందులో ఒక్కొక్క ప్రక్రియను ఒక్కొక్కటి తీసుకుంటాడు. ఏనుగుని గుడ్డివాడు చూడండి, తొండాన్ని పట్టుకుని గుండ్రంగా ఉందనడం, కాళ్ళు పట్టుకుని స్తంభంలో ఉందనడం ఎలా అంటున్నారో, యోగాభ్యాసంలో అడుగు పెట్టినవాడు వాడికి తోచిన నిర్వచనం ఇస్తున్నాడు తప్ప అపూర్వమైనది యోగ శబ్దం అనేది. అంటే మన తెలుగు భాషలోనే విస్తారంగా పెరిగిన అవధాన విద్య, సంస్కృత మూలమైనప్పుడు వేదావధానం మొదలైనప్పటికీ కూడా తెలుగులోనే బాగా విస్తరించింది, తెలుగులోనే బాగా స్థిరపడింది అవధాన విద్య. ఈ అవధాన విద్య కూడా యోగ విద్యలో భాగంగానే చెప్పుకోవాలి కదా మనం. ఆ సందేహం లేకుండా. యోగాభ్యాసం చేసేవాడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నంత మాత్రం చేతే సమస్తము ఎలా గోచరిస్తాయో అవధానంలో కూర్చోగానే వాడి ముందు అలా పడిపోతాయి అంతే. నాకైతే నిజం చెబుతున్నాను, నేను అంత పూర్వం అవధానంలో ఎవరిని నేను అడగను. అసలు నేను అవధానంలోకి వచ్చేనాటికి నాకు తిరుపతి వెంకట కవుల గురించి తెలియదు, కొప్పరపు కవుల గురించి తెలియదు, అసలు ఎవరి గురించి తెలియదు. నేను మొట్టమొదట చూసింది కడివెళ్ళ వరప్రసాద్ గారు అవధానం. అప్పటిదాకా అవధానం గురించి తెలియదని చెప్తున్నారుగా. అవధానం చూడగానే నేను చెయ్యొచ్చు కదా అని చేయడం మొదలెట్టాను. అందుకే నేను ఆయనకి గురుస్థానం ఇవ్వడానికి గల కారణం, ఎందుకంటే ఆయన చూసి నేర్చుకున్నాను కనుక. ప్రేరణ. ఆ తర్వాత ఎన్నో అవధానాలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు, మరి పాత వాళ్ళని తలుచుకోకపోతే పాపం కదా. ఎవరు? మా నాన్నగారు లాంటి వాళ్ళు చెప్పారు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు వాళ్ళంతా మహానుభావులు, మనందరికీ ఆసుకవిత్వం గురించి చెప్పారు. వాళ్ళని గురించి కూడా తెలుసుకుని వాళ్ళ పద్యాలు కూడా కంఠస్థం చెయ్యన్నాక, ఏది 5 శతావధానాలు చేశాక, 2000 సంవత్సరం నాటికి శతావధానాలు 5 ఓ సహస్రం చేశాక అప్పుడు నేను వీళ్ళ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే పెద్దల్ని తలుచుకోవాలనేటటువంటి ఒక నియమం ఉంది, కృతజ్ఞత ఉండాలి కనుక. నాన్నగారు చెప్పారు అంతే, నాన్నగారు చెప్పబట్టి. లేకపోతే నాకు ఏమీ తెలియదు. నా వాణిలో అందుకే ఎవరిదైనా ఛాయ్ కనపడుతుంది అవుతామండి. నా అవధానంలో పద్యం చదివేటటువంటి విధానంలో కానీ, పద్యంలో ఉన్నటువంటి పదాల్లో కానీ ఎక్కడ ప్రాచీన అవధానుల యొక్క ప్రభావం ఉండదు. 2000 సంవత్సరంలో సహస్రం అయ్యాక అప్పుడు వాళ్ళని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు మీ పైన ప్రసాదరాయ కులపతి గారు, నేటి కుర్తాల పీఠాధిపతి యొక్క ప్రభావం కానీ ఆయనకి ఇది కానీ ఏమైనా ఉందా మీకు అనుమానం? నాకు 2000 సంవత్సరం వరకు వారితో పరిచయం లేదు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా గుంటూరులో ఒకసారి చూశాను. కళ్ళేని ఆనందం కలిగింది. కారణం ఏంటంటే నా సహస్రావధానానికి ఇంకొక నెల్లాళ్లలో వారిని రమ్మని పిలవాలి. పిలవడానికి ముందనమాట పరిచయం.
శ్రీవత్స గోత్రం మాది అయింది. అసలు ఆనాటికి విచిత్రం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళంతా పీఠాధిపతులంతా శ్రీవత్స గోత్రం వాళ్ళు అయ్యారు. అప్పటికి ఆయన ఇంకా పీఠాధిపతి అవ్వలేదు. 2002లో అయ్యారు. అప్పటికి మాకు విశ్వయోగి విశ్వం గారు శ్రీవత్స గోత్రం, మన కులపతి గారు శ్రీవత్స గోత్రం, అలాగే ఇంకా చాలామంది మహానుభావులైనటువంటి వాళ్ళందరితో పరిచయం ఉంది, వాళ్ళంతా గోత్రం. ఆయన ఆసుకవిత్వం గురించి విన్నాను, ఆయన ప్రేమని కళ్ళారా చూశాను, పిలవడానికి వెళ్ళాం మేము. ఆయన వచ్చి అవధానంలో కూర్చున్నారు. అవధానంలో కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన కొన్ని పద్యాలు విన్నాక అదొక అభిమానం కలిగింది. ఇంకా అక్కడి నుంచి ఒక కుటుంబం అయిపోయింది అనుకోండి. కాబట్టి అవధానంలో సహస్రావధానం అయ్యేదాకా నాకు నా మీద ఎవరు ప్రభావం లేదు. 2000 వరకు వాళ్ళందరినీ పూజ్యులుగా చూడటమే తప్ప అవధాన కవితలు ఇంత చెబుతున్నానా. కడివెళ్ళ వరప్రసాద్ గారు అవధానం చూశాను కానీ ఆ విధానం మళ్ళీ నాది వేరు. ప్రేరణ అంతే, ప్రేరణ అంతే, ఆకర్షణ కలిగి అసలు ఎవరి మీద యొక్క ఎఫెక్ట్ మీద లేకుండా చూసుకున్నాను. తర్వాత మీలో ఈ అవధానం విద్య మీ జీవితంలో ప్రవేశించింది, ప్రేరణ కలిగింది. అవధానంలో మీకుంటే సహజమైన జ్ఞాపక శక్తి, కవిత్వ లక్షణం అవధానంలో రాణించడానికి ఉపయోగపడింది. దాంతోపాటు నాన్నగారికి ఉన్న హిందీ భాషా జ్ఞానం మీకు రావటం, త్రిభాషలో మహాశాస్త్రావధానం చేసిన ఏకైక వ్యక్తిగా మీరు చరిత్రలో మిగిలిపోయారు. అయితే మీలో ఈ ఉపాసన మంత్రోపాసన, ఈ దైవం పట్ల సాధన, ఇది మీకు ఎలా కలిగింది, ఎప్పుడు వచ్చింది? ఇది ఒక అద్భుతమైన మార్గం. నాకు 8 ఏళ్ల వయస్సు. ఒకేసారి డైరెక్ట్గా నన్ను 4వ తరగతిలో వేశారు. అప్పటిదాకా వేయలేదు. ఏదో యోగశక్తి నన్ను, నువ్వు ఈ పాఠశాలలో చదువుకోవడం కాదు, నా దగ్గరికి రా అని పిలిచేది. ఎప్పటికప్పుడు రాత్రిపూట కానీ పగలపూట కానీ నా దగ్గరకు రా అని ఒక వినపడేది. ఒక రోజున అనుకోకుండా నేను, అదొక విచిత్రమైన పరిస్థితి అనుకోండి, ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాను ఎవరికి చెప్పకుండా. చాలా రోజుల పాటు సాక్షాత్తు కాశీ వెళ్ళి మా నాన్నగారిలో చదువుకోవాలని నా కోరిక. అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే చేబ్రోలు అనేటటువంటి ఊరుంది గణపురానికి దగ్గరలో. ఆ చేబ్రోలు దగ్గర ఒక అయ్యర్ ఉన్నాడు. కాశీ ఎక్కడ ఉంది అన్నాను. కాశీ అంటే అప్పట్లో గంగా కావేరి అని కొత్త ఎక్స్ప్రెస్ అప్పుడే వేశారట క్లుప్తంగా. ఎక్స్ప్రెస్ విజయవాడలో బయలుదేరితే 2 రోజులు పెట్టేదిట. నాయన అంత దూరం 2 రోజులు ప్రయాణం, దాదాపు 1800 కిలోమీటర్లు విజయవాడ నుంచి అనగానే గుండె నీరైపోయింది. అయినా సరే ఇంట్లోంచి బయలుదేరని వెనక్కి వెళ్ళకూడదు. ఈ యోగుల యొక్క మనఃప్రవృత్తులు అందరికీ తెలియదు కదా. ఇంట్లో వాళ్ళు ఏదో పారిపోయారు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు, అదో పిచ్చి అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. నేను ఏమైనా ఇంట్లోంచి వచ్చాను కనుక కాశీ వెళ్ళి చదువుకోవాలనుకుని బయలుదేరి ఆయన దగ్గర నుంచి విజయవాడ దాకా పరిగెత్తాను. నడిచి వెళ్ళిపోయారు. నడిచి దారిలో మంచినీళ్ళు తప్ప ఏమీ లేవు, కట్టుకున్న లాగు చొక్కా తప్ప ఏమీ లేదు. నిడమానూరు అని ఉంది అక్కడ విజయవాడకు ముందు. ఇప్పుడు నిడమానూరు అంటే బైపాస్. అప్పుడు ఊళ్ళోకి వెళ్ళేది చిన్న బ్రిటిష్ వాళ్ళ వంతెనది. ఆ వంతెన దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. తిండి లేక పరిగెత్తుకుంటూ వెళ్ళడం వల్ల. ప్రొద్దుట బయలుదేరితే సాయంత్రానికి విజయవాడ చేరడం మాటల ఏ చేపురోలు ట్రైన్ ఎక్కాలని 100 కిలోమీటర్ల దూరం. అంటే ఆ రైలు ఎక్కాలని గంగా కావేరో ఏదో పట్టుకునో కాలి నడుకునో మొత్తం మీద కాశీ వెళ్ళాలి. అప్పుడు నాకు రైలు ఎక్కుతామో నడుస్తామో తెలియదు, మొత్తం మీద కాశీ వెళ్ళాలని బయలుదేరడం వల్ల. అప్పుడు తమాషా జరిగింది. ఓ తోపుడు బండి తోసుకుంటూ ఒక దంపతులు ఎడుతున్నారు. వాళ్ళకి ఇంచుమించుగా వయస్సు ఒక 30 ఉంటుంది. ఆ దంపతులకి 2 కొడుకులు ఉన్నారు పక్కన, తెల్లగా ఉన్నారు అందంగాను. దంపతుల్లో ఆ స్త్రీ ఏమంది, ఎవరో కుర్రాడు పడిపోతున్నాడు చూడండి అంది. ఆ మాట నాకు వినపడింది. ఆయన పరుగున వచ్చి తోపుడు బండిలో ఉన్నటువంటి ఓ చెంబు పట్టుకొచ్చి ఆ చెంబులో ఉన్న అంబులు మీద జల్లారు. ఆ నీళ్లు జల్లగానే మళ్ళీ అస్పృహ వచ్చింది. తోపుడు బండి అంటే ఏం బండిది? అప్పట్లో మీకు గుర్తుందా? అవును, రిక్షా చక్రాలు లాంటి చక్రాలు ఉండేవి. పెద్ద చక్రాలు. అడుగుని కింద ఒక వల ఉండేది, నెట్. అందులో కొన్ని సామాన్లు పెట్టుకుని పైన ఏవో పళ్ళు పెట్టుకుని అమ్ముకునేవారు. అటువంటి తోపుడు బండి. దాని మీద 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 2 తోసుకుంటూ పెడుతున్నారు. ఆ నీళ్లు నా మీద జల్లాడు ఆయన. నాకు స్పృహ వచ్చింది. ఏనాయన ఎక్కడికి వెడుతున్నావు అంటే చెప్పనన్నా అని చెబితే మళ్ళీ మా ఇంటికి పట్టుకుపోతారు అని. అప్పుడు నువ్వు ఎక్కడికి వెడుతున్నావు మాకు తెలుసు, కాశీ వెడుతున్నావు, మేము కూడా కాశీ వెళ్ళాలనుకున్నాం, కానీ ప్రస్తుతం శ్రీశైలం పెడుతున్నాం. మీ నాన్నగారు నీకు చెప్పే ఉంటారు కదా. వాళ్ళకి ఎలా తెలిసింది? మీరు చెప్పలేదు కదా కాశీ. ఏం చెప్పలేదు నేను. నువ్వు కాశీ పెడుతున్నావు తెలుసు మాకు, మీ నాన్నగారు చెప్పారు కదా కాశీఖండం గురించి. మా నాన్నగారు ఎప్పుడు కాశీలో చదువుకోవడము, ఆ రేవులు అవన్నీ చెప్పేవారులేండి. ఆ కథ అంతా ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పారు. అందుకే నాకు కాశీ మీద మక్కువ కలిగింది. అసలు మా నాన్నగారు నాకు చెప్పిన విషయం వాళ్ళకి ఎలా తెలుసు? అది తెలియదు నాకు. అప్పుడు ముందు శ్రీశైలం వెళ్లకుండా కాశీ వెళ్ళకూడదు అన్నారు. నువ్వు మర్చిపోయావా అంటే అవునండో అన్నాను. అయితే మాతో శ్రీశైలం రా అన్నారు వాళ్ళు. సరే, వాళ్ళతో శ్రీశైలం పెద్ద కథ. వాళ్ళు మంచి మధ్యలో కథలు చెప్పేవారు. విజయవాడ చూపించారు అమ్మవారిని, తర్వాత త్రిపురాంతకం చూపించారు, కాలినడకని ఇదంతా. అంటే దీని మీద ఒక కావ్యమే రాయొచ్చు అంతే. ఆ రకంగా వాళ్ళు వండి భోజనం పెట్టేవారు. భోజనం మంచి రుచిగా ఉండేది. వాళ్ళ అబ్బాయి యొక్క నిక్కరు చొక్కా కూడా నాకు ఇచ్చారు. శ్రీశైలం దాకా వెళ్ళామండి. ఆ తర్వాత మధ్యలో ఎన్ని కథలు చెప్పారో, పురాణ కథలు. శిఖర దర్శనం దగ్గర ఆపారు. అప్పట్లో శిఖర దర్శనానికి పైకి నడిచి వెళ్లాల్సిందే కానీ మెట్లు ఎప్పట్లాగా కాళ్ళు వెళ్ళవు కదా.
ఆ కింద బండి ఆపారు, మెట్లు ఎక్కించారు, మంచి చురుగ్గా పైకి ఎక్కాం అందరం. ఆ శిఖర దర్శనం దగ్గర చిన్న నంది ఉంటుంది కదా, ఆ నంది కొమ్ముల్లోంచి శిఖరం చూడాలి. అక్కడ శిఖరం కనపడుతోందా అని ఆ కొమ్ముల్లోంచి చూపించారు వారు. కనపడుతోందండి అన్నాను అని వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇద్దరు లేరు, పిల్లలు లేరు. కిందకి దిగి వెళ్ళిపోయారేమో ఇక్కడ నన్ను వదిలేసి అనుకుని కిందకి చూస్తే కింద అసలు బండి లేదు. కేవలం క్షణములలో ఆ బండి మాయమైపోయింది. పిల్లలు లేరు, దంపతులు లేరు. అప్పుడు నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. నాకు జీవితంలో పద్యం అంటే తెలియదు అప్పటిదాకా, రాయడం ఏదో కంఠస్థం చేయడం వేరు కదా. ఎవరో రాసింది, ఛందస్సు తెలియదు, రాయడం తెలియదు, కందము తెలియదు, నా బందా తెలియదు. కానీ తెలియకుండా నేను ఆ నోట్లోంచి ఒక పద్యం, మొదటి పద్యం వచ్చిందనమాట. నా నోము పండి దైవం మానుష రూపేణ అనెడి మాటయే సత్యం బైనది అంబాసాంబులు పూనుకొనుచు నన్ను నధ్వమున రక్షంపం. ఇది కందంట. అప్పటికి నాకు తెలియదు కదా, మా నాన్నగారు చెప్పారు. తర్వాత లెక్కలేస్తే కందం అయింది. అంటే పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి వచ్చినట్టుగా భావించాలా? నా నోము పండింది దైవం మానుష రూపేణ అనే ఒక పదం కందంలో ఇమిడిపోయింది. ఏకంగా ఒక చెయ్యి తిరిగిన అవధానం రాసిన పద్యంలో అయిపోయింది, కుదిరిపోయింది. అది మాట సత్యం అయ్యింది. అంబాసాంబులు తమ పిల్లలతో దారిలో నేను ఎక్కడ పాడైపోతానో అనుకుని రక్షించి తీసుకొచ్చి శ్రీశైలంలో వదిలారు. అధ్వమున రక్షింపను, పైగా అధ్వం అంటే మార్గం, మార్గంలో నన్ను రక్షించడానికి వచ్చారు. ఆ యతిని పూను కొనుచులో ఉన్న పూకి ఈ మూ యతి అయితే దాన్ని మువర్ణ యతి అంటారు. ఈ యతిని అప్పకవియం లాంటి వాళ్ళు చదువుకుంటే తప్ప మామూలు వాడు వాడడం. అప్పటికి మీరేం చదవలేదు? నాకేం 8 ఏళ్ళు కేవలం. అప్పుడు అలా రాసిన పద్యం. ఆ తర్వాత చాలా అనుభూతులు అక్కడ కలిగాయి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాను నేను. అప్పటి నుంచి నాకు నిరంతరం లోపలే సాగుతూ ఉండేది. తింటున్నా, తిరుగుతున్నా. అక్కడ ఒక తమాషా జరిగిందండి. హాటకేశ్వరలింగం దగ్గరికి వెళ్ళాను. పొడుగ్గా ఉన్న ఒక ధూర్జటి, ఎర్రనైనటువంటి కెంపు జడలు, అవి కూడా ధూర్జటి అని ఎందుకంటున్నాడు, ధూ అంటే బరువు అయిన జడలు కలిగిన వాడు, పెద్ద పెద్ద జడలు కలిగిన వాడు ధూర్జటి అంటారు. ఒక ఆయన శూలం పుచ్చుకుని ఒక జంగమదేవరు కనపడ్డాడు. ఒరే నీకు మంత్రం ఇస్తాను చేసుకుంటావంటే చేసుకుంటానన్నాను. చెవిలో మంత్రం చెప్పాడు. ఆయన కాళ్ళకి నమస్కరిస్తే ఆయన ఏమన్నాడు తెలిసిన, ఈ జరిగిన ఘటన కాశీ వెళ్ళొచ్చేదాకా ఎవరికి చెప్పొద్దు, చెబితే నువ్వు ఒక ఏడాది పిచ్చేళ్లా ప్రవర్తిస్తావు, నీ మీద అభాండాలు పడతాయి, నువ్వు ఏం చేసినా అదొక దరిద్రం అవుతుంది, కొంచెం జాగ్రత్త, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అదే మీ జీవితంలో ప్రవేశించిన తొలి మంత్రమా? తొలి మంత్రం. అలాగేనండి అన్నాను. అంటూ ఉండగా ఆయన కనపడలేదు, ఏమైపోయాడో తెలియదు. నా దృష్టిలో ఆయన అదృశ్యం అయిపోయాడు, ఇతరుల దృష్టిలో చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళలాగా అందాకట్లే. ఆ తర్వాత నేను గోటేడు సూర్యనారాయణ గారు అంటే ఒక దంపతులు ఉండేవారు అక్కడ. వాళ్ళు అక్కడికి వచ్చారు, అనుకోకుండా శ్రీశైలం, నన్ను లాక్కొచ్చారు. ఎవరికి చెప్పొద్దన్నాడు ఆయన. కానీ దురదృష్టవశాత్తు నాతో పాటు ఒక స్నేహితుడు చదువుకుంటూ ఉంటే వాడు బతిమలితే చెప్పేశాను. లచ్చిరాజు అని వాడి పేరు, వేగిరాజు లచ్చిరాజు, నా క్లాస్మేట్. నాది 23, వాడిది 24. ఎక్కడికి వెళ్ళిపోయారు, అందరూ అది అన్నారు ఇది అన్నారు, నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను, చెప్పరా బాబు అంటే, చెప్పకూడదు మా గురువులు చెప్పొద్దన్నారన్నా వినిపించుకోకుండా అడిగితే చెప్పాను. ఆ చెప్పడంలో ఏడాది చదువు అయిపోయింది. నేనేం చేశానో నాకు తెలియదు, ఎక్కడికి వెడుతున్నానో తెలియదు. ఆ అభాండాలకు గురవుతామని స్వామివారు చెప్పిన మాట నిజమైంది. అందువల్ల జీవితంలో ఏమైపోయింది అనమాట, ఒక ఏడాది చదువు ఆగిపోయింది. దానివల్ల 10th క్లాసు అందరికంటే ఒక ఏడాది ఆలస్యంగా చదవవలసి వచ్చింది. అయితేనేమిలేండి, భగవంతుడి దయ ఒకటి ఉంది కదా, ఆ గురువుల యొక్క కటాక్షం ఉంది కదా. వాళ్ళు చెప్పారు ఒకనొకప్పుడు నువ్వు ఒక గొప్ప కులపతి అవుతావు, యావత్ ప్రపంచం నిన్ను సద్గురువుగా కీర్తిస్తుంది అన్నమాట నిజమయ్యింది. ఆ తర్వాత మళ్ళీ చదువులో పడ్డాం. ఈ ఉపాసన అన్నీ పక్కన కాస్త కొంతకాలం విడిచిపెట్టేశాం. సరిగ్గా సమయం వచ్చింది మళ్ళీ నాకు 1990లో, అంత కుటుంబానికి దూరంగా అవుతున్న సమయంలో, నాకు హాయిగా మా వాళ్ళంతా తలో చోట సెటిల్ అవుతున్న సమయంలో మళ్ళీ ఈ రంగంలోకి అడుగుపెట్టాను. 86లోనేమో ఉపన్యాసంలోకి అడుగుపెట్టాను. ఆ ఉపన్యాస రంగంలో 86లో ప్రవచనాలు 86లో సుందరకాండంతో ఉపన్యాసం మొదలయ్యింది. అది అద్భుత మార్గం. 90లో అవధాన రంగం, ఆ 90లోనే నైమిశారణ్యం వెళ్ళాం. ఇక నైమిశారణ్యంలో మహానుభావులైన ఋషులు దీవించారు. ఇక నా జీవితం వెనక్కి చూసుకోకర్లేకుండా పరమ పవిత్రంగా ప్రశాంత మార్గంలో నడుచుకుంటాను. అంటే మామూలుగా హిమాలయాల్లో సాధువులు ఉంటారని, ఇప్పటికీ అనేక మంది చిరంజీవులు ఉంటారని, హిమాలయాల్లో ఎన్నో అనుభవాలు ఉంటాయని, హిమాలయాల యోగుల గురించి, హిమాలయ అనుభవాల గురించి అనేక మంది చెప్తుంటారు. అలాగే శ్రీశైలంలో కూడా ఎన్నో మహిమాన్వితమైన ఘట్టాలు ఉంటాయని కూడా చెప్తుంటారు. అద్భుతమైన యోగులు ఉన్నారండి శ్రీశైలంలో. ఇష్టకామేశ్వరి ఆలయానికి వెడుతున్న మార్గంలో ఉంటారు. అసలు మీరు చూసి తీరవలసింది. అక్కడ ఉన్న యోగుల్ని వర్ణించలేము. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, పిచ్చాళ్ళలో ఉంటారు. అప్పుడప్పుడు బీడీ కలుస్తున్నట్టు కనపడతారు, లేదా సోలం పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళని చూస్తే ఏదో కిరాతకుల్లా కనపడతారు, చెంచువాళ్ళలా కనపడతారు. అందుకేగా శ్రీనాథుడు కాశీఖండంలో ఇక్కడ
సిద్ధయోగులు ఇటనున్న చెంచువారు గండ శైలంబులెల్ల శంభులింగంబులెందు. శ్రీశైలంలో కనిపించే పెద్ద పెద్ద రాళ్ళన్నీ నిజానికి అలా రాళ్లల్లా కనపడతాయి, అవి శివలింగాలు. చెంచు వాళ్ళంతా సిద్ధయోగులు అని చెప్పాడే. నేను చూశాను, కానీ చూశానని చెప్పామనుకోండి, ఈ పిచ్చేళ్ళు ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏదో పెడతాడు. అందుకని మేము చాలా వరకు యోగ రహస్యాలు అవి చెప్పడం మానేసాం. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీ బోటి వాళ్ళ కోసం చెబుతూ ఉంటాం, అది మా కోసం సంతృప్తి కోసం మీకోసం చెప్పడం. అంటే హిమాలయాలలో మీరు చాలాసార్లు వెళ్ళారు కదా? వెళ్ళాను. హిమాలయాల్లో మీకు జరిగిన దర్శనాలు అంటే అద్భుతమైన దర్శనాలు జరిగాయి. అది కూడా నా జీవితంలో ఒక గొప్ప మార్గం. నేను చాలా ఆ వయస్సులు కొన్ని గుర్తులేవు నాకు ఇప్పటికి కూడా, ఎందుకంటే వయస్సు గుర్తు ఉండకుండా చేస్తారు వాళ్ళు. ఒకప్పుడు నేను కాలినడకన కేదార ప్రాంతానికి వెళ్ళాను. ఎక్కడి నుంచి? అప్పటికి నేను ఏలూరు మరి అయితే మేము బహుశా గణపురంలోనే ఉన్నాను. ఏదైనా పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి నుంచి కాలినడకన హరిద్వార్ నుంచి క్రమంగా అప్పట్లో సిక్కులు బాగా దారిలో వాళ్ళకి వాహేగురు అనే ప్రాంతం ఉంది, తెలుసుగా మీకు? బదరి వెడుతూ ఉంటే దారిలో సిక్కులకు ఒక గొప్ప ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వెడుతూ ఉంటే వాళ్ళతో ఉంటే వాళ్ళు కాలినడక నడతారండి. పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి నడిచి వెడుతూ ఉంటే వాళ్ళు పెద్ద కావిడోడు మోసుకుపోతూ ఉంటారు. వాహేగురు వాహేగురు అంటారు, తెలుసుగా మీకు అది? వాహగురు అంటే వా అంటే వాసుదేవట, హా అంటే హరుట్ట, శివుణ్ణి విష్ణువుని వాహగురు అని తలుచుకుంటూ పెడతారు. అది నాకు తర్వాత ఒక సిక్కు స్త్రీ చెప్పింది. నాకు వాళ్ళ మీద పెద్దగా అవగాహన లేదు, కానీ వాళ్ళు కొంత దూరం ఉన్నారు కనుక నడిచి వెళ్ళాను. మొత్తం మీద కేదారం వెళ్ళాను. అది కార్తీక మాసం. కార్తీక పూర్ణిమ నాడు ఏం చేస్తారంటే కేదారంలో లోపల పెద్ద దీపం వెలిగిస్తారు ఆవు నేతితో. ఆ తర్వాత బయట తలుపులేసి తాళం వేసేస్తారు, సీలు వేస్తారు. మళ్ళీ కార్తీక పూర్ణిమ నాడు సీలు వేస్తే వైశాఖ మాసంలో తీస్తారు, మే నెలలో. ఈ 6 నెలల పాటు ఇంకా తలుపులు తీయరు, ఎందుకంటే పూర్తిగా మంచులో కప్పడిపోతున్నది. దేవతల కాలంలో పూజ చేస్తారు కనుక ఆ గుళ్ళోకి వెళ్ళకూడదని ఒక నియమం. కానీ ఆశ్చర్యం అండి, కార్తీక పూర్ణిమ నాడు కలెక్టర్ గారి సన్నిధానంలో సీలు వేసి లోపల దీపం వెలిగిస్తే మళ్ళీ వచ్చి వైశాఖ మాసంలో తీస్తే లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది. అఖండంగా 6 నెలలు. పైగా మంచు కదా, ఏం గడ్డగట్టదు, దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఎవరికి అంతుపట్టని గొప్ప టాప్ సీక్రెట్ అది. అదే హిమాలయ పర్వతం. కానీ ఇంకా చిత్రం తెలిసిన మీకు, అందులో నెయ్యి కూడా పోదాం, ఆ ఒత్తి అలాగే ఉంటుంది. అవునా? అదిగో అక్కడ నేను కార్తీక పూర్ణిమ నాడు వెళ్ళాను. అయ్యాక అందరినీ కిందకి పంపేస్తారు. అందరినీ నాయనలారా ఇక ఉండకూడదు, కిందకి పోండి అంటారు. ఎందుకంటే ఉంటే మనం బతకలేం, మనబోటి వాళ్ళం. నేను కావాలని శంకరాచార్యులు వారు వెళ్ళిపోయిన మార్గం ఉంది కదా, అటు నుంచి నిర్వాణం చెందిన పదం, ఇక్కడ ఇప్పటికీ అక్కడ శంకరుడి విగ్రహం ఉంటుంది చూడండి. ఆ విగ్రహం పక్క నుంచి అలా కొండలెక్కి వెళ్ళిపోతాడు ఆయన. అక్కడికి మిలిటరీ వాళ్ళు వెళ్ళలేరు. అటువంటి చోట కొండ గుహ మీద మన ప్రధానమంత్రి గారు 2019లో ఎలక్షన్ అయ్యాక 3 రాత్రులు ఉన్నాడు ఆ కొండ గుహలో. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆయనకు ఒక శక్తి ఉంది, అంతేగా. మహాయోగి ఆయన, సందేహం లేకుండా. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. గొప్ప వ్యక్తులు పొగడకపోతే అది మహాపాపం. ఇవాల్టి రోజున మానవ మాతృడు కాడు ఆయన. మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కాపాడుకుంటే మనం బాగుపడతాం, లేకపోతే ఎవడి కర్మ వాడిది ఏదో. ఆ మహానుభావుడు ఆ కొండ గుహలో కూర్చున్నాడే, ఆ గుహ దాటి కిందకెడితే అక్కడి నుంచి కొంత మార్గం కనపడుతుంది. అసలు చాలామంది అప్పట్లో చెప్పింది ఏంటంటే ధర్మరాజు ఇటే వెళ్ళాడు అని. ఆ మార్గం నుంచి వెళ్ళాను నేను. అంటే మీరు ఎలా వెళ్ళగలిగారు? ఏమీ లేదు, నా ముఖం చస్తే చచ్చాను, ఎవడన్నా దొరికితే దొరికాడు. నేను చావడానికి సిద్ధపడి వెళ్ళానండి. నాకేం కోట్లు లేవు, నేనేం జమీందారుని గాను, డబ్బులు కూడా లేవు. ఉంటానా భగవంతుడు దర్శనం చేసుకుంటాను, చస్తే చచ్చాను, ఇలాగనుకుని వెళ్ళాను. కానీ అక్కడ గొప్ప సిద్ధులు యోగులు ఉంటారు. కొంత దూరం వెళ్ళాక శరీరం స్తంభించిపోయింది, ఇంకా చచ్చిపోతానని అర్థమైపోయింది నాకు. అమ్మయ్య, మా తండ్రి గారు చెప్పిన ప్రకారంగా కేదారం బదరీ వంటి క్షేత్రాల్లో చేస్తే ముక్తి వస్తుంది అనుకున్నాను. నేను చాలా మొండేండో, నాకు అసలు ప్రాణభీతి అనేది ఎప్పుడూ లేదు. ఆ సాహసం వల్లే నేను అవధానాలు చేయగలిగాను. ప్రపంచంలో దేని లెక్క చేయలేదు. నేను ఒకటి అనుకుంటే చేయటమే. 3 కేజీల బంగారంతో సింహాసనం చేయాలంటే ఆ బంగారం వచ్చింది నాకు. ద్వారకలో సింహాసనం, బంగారం సింహాసనం మీద ఊరేగిస్తున్నాం. బంగారం అంటే బంగారం వచ్చింది. ఈ ఆలయం కట్టాలనుకుంటే కట్టాం. ఈ సంకల్పం మొదటి నుంచి ఉన్నది. మీకు ఇంకో విషయం, అందులోకి వెళ్లే ముందు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ప్రపంచం అంతా స్తంభించిపోయింది కదా కోవిడ్ వచ్చి. ఆ సమయంలో మా పీఠం పక్కన 1200 గజాల స్థలం కొనాలనుకున్నాను. కొని అందులో శివాలయం కట్టాలి. 7.5 అడుగుల లింగం. లింగాన్నేమో చెన్నైలో ఉన్న ఒక భక్తులు శివప్రసాద్ గారు ఇచ్చేశారు నాకు. శివప్రసాద్ గారు చెన్నైలో వలాహ కెమికల్స్ మంచి గొప్ప వ్యక్తి. ఆయన శివలింగం ఇచ్చేశారు. ఆలయం కట్టాలంటే నా దగ్గర కోవిడ్ టైము, కోట్లు కనీసం అవుతాయి. అవునా? ఎలాగా అనుకుంటూ ఉండగా నాకు ఒక ఆయన గుర్తుకొచ్చారు. సహకారం తీసుకుందామని. ఎవరంటే ఆయన నవయోగ కన్స్ట్రక్షన్ చింతా విశ్వేశ్వరరావు గారు. అంత పూర్వం కాళహస్తి గాలిగోపురం ఆయనే కట్టించారు.
ఆ కట్టించినప్పుడు నన్ను కూడా ఉపన్యాసానికి పిలిస్తే నేను వెళ్ళాను. చాలా అద్భుతంగా జరిగింది. ఆయన నా పేరు చెప్పడానికి వీల్లేదు, ఒక్క కండిషన్ అయినా నా పేరు పదే పదే పొగడ్డానికి వీల్లేదు. ఎవడండి ఇచ్చింది శివుడు, పుచ్చుకున్నది శివుడు, నాకు పేరొద్దు ఊరొద్దు అనేవాడు, అంతటి మహానుభావుడు ఆయన. ఈ విశ్వేశ్వరరావు గారిని ఎలా పట్టుకుందామా, ఆయన సలహా తీసుకుని గుడి కడదామా అనుకున్నాను నేను. నాకు ఎవడు ఫోన్లు నోట్ చేసుకుని అలవాటు ఉండదులండి, ఫోన్తో నాకు పెద్ద టచ్ ఉండదు. ఎంతలో ఏం జరిగింది, నా దగ్గర రాజు అని ఒక అసిస్టెంట్ ఉన్నాడు, నాకు పరమ శిష్యుడు వాడు. అతనికి ఒక ఫోన్ వచ్చింది, అందులో రత్న గారు, ఆవిడ పేరు రత్న గారు, అంటే మన విశ్వేశ్వరరావు గారికి అసిస్టెంట్. ఆవిడ ఫోన్ చేసి, మా గురువు గారు పోయారండి, ఆయన మీద పద్యాలు గురువుగారి చేత రాయించుకోవాలనుకుంటున్నాను, చెప్పండి అంది. 3 రోజుల నుంచి వస్తుంది ఆవిడ ఫోన్. వీడు నాకు చెప్పడం మర్చిపోయాడు. ఒరే రత్న గారు అని ఒక ఆవిడ ఉన్నారా, ఆవిడ నెంబర్ వెతుక్కోలేకపోతున్నాను అంటే, అమ్మో గురువుగారు భలే చెప్పారండి, ఆవిడ 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుందండి అన్నాడు. చూసారా భగవంతుని లేలా లింక్. వెంటనే ముందు ఆవిడ ఫోన్ ఎత్తి, ఏం కావాలమ్మా అంటే, చింతామణి గణపతి గారు వెళ్ళిపోయారండి, వారి మీద పద్యాలు రాయండి అంటే పద్యాలు రాసి పంపేశాను. ముందు పద్యాలు పంపాక నేను విశ్వేశ్వరరావు గారితో మాట్లాడాలి అంటే, మీకు రేపు వద్దని ఆయన చేత ఫోన్ చేయిస్తానంది. ఆయన చేశాడు. నేను సత్యధర్మేశ్వర ఆలయం కట్టాలనుకుంటున్నానండి అనగానే, మీరు పెద్ద దాని గురించి ఆలోచించకండి, దానికి ఎంత ఎస్టిమేషనో చెప్పండి, అందులో ఐరన్ను చిప్స్ ఇసుక నాది అన్నారు. ఇంజనీర్ పంపేశారు ఆయన. 2001 సంవత్సరంలో ప్రారంభమయ్యి సెప్టెంబర్ నాటికి అయిపోయింది. 2021లో కోవిడ్లో ప్రారంభించాం, 21 నాటికి అయిపోయింది. కేవలం ఏడాది కూడా పట్టలేదు. అసలు ఎలా వచ్చాయి సంపద అంటే చెప్పలేము. ₹1 అప్పు ఉండదు, ₹1 నిలవ ఉండదు, పని అయిపోయింది. దానికి అయిపోతుంటుంది. ఆ రకంగా ఎక్కడెక్కడి వాళ్ళు ఈ మొండితనం, ఎందుకంటే మొదలు పెడితే అవడం అనేది ఒక లక్షణం ఉందని చెప్పడానికి చెప్పాను. అలా నేను చావడానికైనా సిద్ధపడి భగవంతుడి సన్నిధానానికి మాత్రం వెళ్ళాలనే కోరికతో వెడితే ఒక యోగి కనపడ్డాడు. ఆయన ఒళ్ళంతా గొడ్డలిప్పుకుని ఉన్నాడు. కేవలం గోచిగొడ్డ కూడా ఉందో లేదో కానీ బూడిద పూసుకున్నాడు. ఆయన నవ్వుతూ, ఐసా సాహస్ మత్కర్ణ అని బుధం మీద తట్టి, ఈ చలికి తట్టుకోలేవు కానీ ఒక వేరు ఇస్తున్నాను, హిందీలో జడీ బూటీ అంటాం మూలికని, ఈ జడీ బూటీకో కావో అని ఇంత వేరు తీసి నాలుక మీద పెట్టాడు. నాలుక కొంచెం దురద పెట్టినట్టు అనిపించింది లైట్గా, కానీ అది నాలుక మీదకి వెళ్ళి కరిగిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇక చల్లేదండి, దాహం లేదు, ఆకలి లేదు. నెల్లాళ్ళు పనిచేస్తున్నట్టు ఆ మూలిక. అలాంటి మూలికలు హిమాలయాల్లో ఉన్నాయి. అవి ఆ సిద్ధులు మాత్రమే కనిపెట్టగలరు. అవి దొరికితేనా మీ ఊడిపోయిన జుట్టు తెప్పించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, నా జుట్టు మీరు 2019 వీడియోలు చూడండి ఒకసారి. మీరు ఈ ఇంటర్వ్యూ అయ్యాక 2019లో 15-16 నుంచి కొంచెం ఊడి, నా జుట్టు కూడా కొంత ఊడింది, కానీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు చూడండి. మీరు పాత ఇంటర్వ్యూస్ చూడండి ఒకసారి, అందరినీ చూడమన్నాడు. వద్దిపర్తి పద్మాకరు 2018లో గుంటూరులో చెప్పిన ఉపన్యాసాలు, 19 సెప్టెంబర్ వరకు ఒక తల, 19 తర్వాత వేరు. మూలికలు మంత్ర మహిమలు అంత గొప్ప. అంటే మీరు హిమాలయ పర్వతాల్లో అక్కడ తిరిగి సిద్ధుల్ని చూసి అక్కడ ఉన్న మహిమల్ని మీరు అనుభవించారు కదా, మీకు అక్కడ తపస్సు చేసుకోవాలి, అక్కడ ఉండిపోవాలనిపించలేదా? ఈ వేరు ఇచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఇది నెల్లాళ్లే పనిచేస్తుందని చెప్పాడు. ఈ నెల్లాళ్లలో ఎక్కడ తిరిగినా పెద్దగా మంచు ప్రభావం ఉండదు, ఆకలి దాహం పెద్దగా ఉండవు, ఏదైనా మంచినీళ్ళు తాగాలంటే తాగడం తప్ప అన్నాడు కదా. అది పుచ్చుకుని వెళ్ళానండి. ఓ ప్రాంతం చూశానండి, దాన్ని కొందరు శంబల అంటారు, కొందరు ఏదో అంటారు, నాకు తెలియదు. దాని గురించి నేను ఖచ్చితంగా ఇదని చెప్పను, కావాలని కొన్ని కారణాలతో చెప్పట్లేదు. ఆ ప్రాంతంలో మహానుభావులు ఎంతమంది యోగులు ఉన్నారో చెబితే ఆశ్చర్యపోతారు. ఎర్రని కాంతి, పచ్చని కాంతి వాళ్ళ ముఖాల్లోంచి వస్తాయి. మీరు జపం చేస్తే ఆ సమయంలో మిమ్మల్ని ఆవహించిన దేవతలను బట్టి ఆ కాంతులు వస్తాయి. అటువంటి మహాత్ములు చూచి అక్కడ ఒక నెల్లాళ్ళు ఉన్నాను. నేనేం మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడరు వాళ్ళు. సరిగ్గా నెల దాటింది. నెల దాటాక వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు ఆ సిద్ధుడు, ముందే చెప్పాడు. ఈ మూలిక కేవలం 1 మాసమే, ఏక్ మహీనే తక్ కామ్ కరేగి ఏ జడీ బూటీ అన్నాడు ఆయన. నేను ఆ మాట వినలేదు, మొండాడని చెప్పాను కదా. నాకెందుకో కానీ ఆ వయస్సులో అక్కడ ప్రాణం పోతే వైకుంఠానికి వెళ్ళొచ్చు, లేక స్వర్గానికి వెళ్ళొచ్చు, లేక కేదారంలో పోయాను కాబట్టి కైలాసానికి వెళ్ళొచ్చు అనే కోరిక. అంతేకాని ఈ బయటికి రావాలని కోరిక లేదు. అంతే. ఈ ప్రజలతో నాకు సంబంధం ఇష్టం లేదు మొదటి నుంచి. నాకు కొంచెం ఏకాంత జీవిని అనుకున్నాను. కానీ ఈ నెల అయ్యాక శరీరం మళ్ళీ వణికిపోయింది, ఇలా శరీరం కంపించింది. ఇన్నాళ్ళటి నీరసం అప్పుడు ఆవహించింది. శక్తి పోయింది కదా, ఇక మూలిక శక్తి. ఇక పోతున్నాను అనుకున్న సమయానికి, పరమేశ్వర అనుకుంటున్న సమయానికి మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి నెత్తిన జుట్టుచ్చుకుని ఈడ్చుకొచ్చి జనావాసంలో పారేశాడు. ఒరే నాయన, ఇంకా నువ్వు కొంతకాలం బతకాలి అన్నాడు. వాళ్ళ అనుగ్రహం అనుకున్నాను, వచ్చాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అంటే వీళ్ళందరికీ ఒక్కొక్కరు కూడా 1000 సంవత్సరాల వయసు ఉంటుంది అంటారు, అది నిజమేనండి? సందేహం లేకుండా. వాళ్ళకి ఎంత కాలం ఉందో చెప్పలేము. కాలాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. అది ఏమీ పెద్ద కష్టం కాదు ఈ సృష్టిలో. మనం సాధించటం లేదంతే. ఈ భౌతికమైన తిండి, ఈ సుఖాలు, ఈ మానవ సంపర్కాల్లో పడిపోతున్నాం. సాధన చేస్తే ఏదైనా సాధ్యమే.
తర్వాత ఇప్పుడు మనకు ఈ అశ్వత్థామ చిరంజీవుల్లో ఆయన ఒకరని మన సమాచారం ఉంది కదా. అలాగే ఆంజనేయ స్వామి ఎక్కువ హిమాలయ పర్వతాలు సంచరిస్తుంటారు అంటారు. వీటన్నిటినీ మీకు ఆ విశ్వాసం కలిగింది అక్కడ తిరగటం? సందేహం లేకుండా. అశ్వత్థామ గారి గురించి ఈ మధ్యన ఒక వ్యాసం కూడా చెప్పాను నేను, దాని మీద ఒక ఉపన్యాసం కూడా చెప్పాను. ఎందుకంటే కొంతమంది అశ్వత్థామ చచ్చిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే లేదు నాయన, ఆయన కూడా చాలా గొప్పవాడు. ఎందుకంటే అశ్వత్థామ చిరజీవి అనే విషయం తెలియాలంటే నువ్వు ముందు భారతం చదవాలి. భారతంలో ద్రోణపర్వంలో ఉంటుంది. ద్రోణపర్వంలో ఏమని ఉంటుంది? అశ్వత్థామ ముందు నారాయణాస్త్రం వేశాడు కదా, ఆ నారాయణాస్త్రం కాస్త వమ్మయ్యాక ఆగ్నేయాస్త్రం వేశాడు. ఈ ఆగ్నేయాస్త్రంతో అక్షౌహిణి సైన్యం భస్మం అయిపోయింది. దాంతో అర్జునుడు బ్రహ్మాస్త్రంతో అస్త్రాన్ని క్షీణింపజేశాడు. అప్పుడు అశ్వత్థామ నాకు దివ్యాస్త్ర బలము లేదు, అర్జునుడిని జయించలేకపోతున్నాను అని విరక్తి కలిగి ధనుస్సు కింద పారేసి యుద్ధరంగంలోంచి రథం దిగి నడిచి వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. జిగితొల్లుక ఆడగ నేలకు మొగిలేలుకు డిగ్గెననగ ముందట దోచల్ విగత దురితత్వ భాసుండగు వేద వ్యాసుడం మహాపురుషునకు. ఈ తిక్కన గారి పద్యం. మెరుపు తీగతో కూడిన మేఘం భూమికి వచ్చిందా అన్నట్టుగా ఎర్రని జుట్టుతో నల్లగా ఉండే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు నల్లగా ఉంటాడు కనుక మేఘంలో ఉన్నట్ట, ఆయన జుట్టు ఎర్రగా ఉంది కనుక అది మెరుపు తీగలో ఉందట. ఆయన కనబడగానే అశ్వత్థామ కాళ్ళ మీద పడి, ఈ కృష్ణార్జునులు మనుష్యులు కదా, వీళ్ళని ఎందుకు చంపలేకపోతున్నాను అంటే అప్పుడు ఆయన మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. కొన్ని కోట్ల యుగాల క్రితం హిమాలయ పర్వతాలలో బదరీలో నరనారాయణులు అనే పేరుతో ఈ కృష్ణార్జునులు విష్ణు స్వరూపులు తపస్సు చేశారు. ఎదురుగుండా ఇసుకతో శివలింగం తయారు చేసి పూజించారట. వాళ్ళేమో లింగాన్ని పూజించారట. దేంతో? శివలింగం. ఆ లింగం కూడా మట్టి ఇసుక కలిపి. కానీ నువ్వేం చేసావు? వాళ్ళకంటే గొప్పవాడు అవ్వాలనే కోరికతో వాళ్ళకి ఎదురుగుండా పోటీ ఆశ్రమం పెట్టుకున్నాడు. వినాయక చవితి పందిట్లో వాడో పందిరి వీడో పందిరి, ఎవడ లింగం వాడిదే, ఎవడి విఘ్నేశ్వరుడు వాడే. అలాగా వీళ్ళకి ఎదురుగుండా ఆయన కూడా ఓ ఆశ్రమం కట్టుకున్నాడు. కానీ శివపార్వతుల విగ్రహం తయారు చేశాట. శుభ్రమగు ఉర్వి మృత్తిక సురుచిరంపు ప్రతిమ అని తిక్కన గారు రాశారు. సంస్కృతంలోనేమో వ్యాసుడు శ్లోకము రాశాడు. మట్టితో విగ్రహం తయారు చేసి శివుణ్ణి అర్చించాడు అశ్వత్థామ. వాళ్ళు ఏం చేశారు? లింగాన్ని చేసి పూజించారు. అప్పుడు శివుడు ముందు నీకు ప్రత్యక్షమయ్యి, ఓ మహర్షి, నువ్వు విగ్రహారాధన చేసావు, విగ్రహారాధన కంటే లింగారాధన కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది, అది నీకు తెలియదు. అందువల్ల నువ్వు భవిష్యత్తులో అశ్వత్థామగా పుడతావు, చిరజీవి అవుతావు, ఆ తర్వాత ఒకప్పుడు వ్యాసుడి అవుతావు అన్నాడు. అందువల్ల ఆ మహర్షి అశ్వత్థామగా పుట్టాడు. వాళ్ళు ఏం చేశారు? వారలు లింగాధిష్టానారూఢులుగాను నర్చి అర్చించిరి భవ్యారాధన తత్పర మతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం. వాళ్ళు లింగం మీద అర్చిస్తే ఈ తర్వాత అక్కడికి వెళ్ళాడు శివుడు. లింగాన్ని పూజించటం వల్ల మీరు నాకంటే గొప్పవాళ్ళు అవుతారు. దుష్ట శిక్షణకు అవతారాలు మీ ఇద్దరు ఎత్తుతారు. అందులో ఈ నారాయణుడు దశావతారాలు వంటి అవతారాలు ఎత్తుతాడు. యుద్ధంలో ఎదిరిస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. అంటే అశ్వత్థామ భవిష్య వ్యాసుడు, భావి వ్యాసుడు. అది ఎందులో ఉంటుంది? దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో ద్రౌణిర్వ్యాసో భవిష్యతి. ఇది దేవీ భాగవతం ప్రథమ స్కంధంలోని శ్లోకం ప్రామాణికంగా. అందులో ఎందుకు చెప్తానంటే శివుడు స్వయముగా నరనారాయణుల్ని మీరు అవతారమూర్తులు అవుతారు, నన్ను కూడా జయిస్తారన్నారు కాబట్టి కిరాతక రూపంలో వచ్చిన శివుడిని అర్జునుడు జయించగలిగాడు. అదే అవునా? కాబట్టి ఈ కథ వ్యాసుడు చెప్పి, నాయనా నువ్వు మహర్షివిరా, అందువల్ల నువ్వు చిరజీవి అవుతావు, చాలా గొప్పవాడు అవుతావు అని చెప్పాడు. అందువల్ల అశ్వత్థామ చిరజీవి, భవిష్యత్తులో వ్యాసుడు అవుతున్నాడు. కుష్ఠరోగం 3000 సంవత్సరములు మాత్రమే అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యంతో ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నాడు. మామూలుగా వ్యాసుడు అనేది ఒకరు కాదు అనేక మంది అని చెప్పి అనుకుంటారు కదా, అది నిజమేనా? సందేహం లేకుండా ఇప్పుడు 28వ వ్యాసుడు ఈయన పేరు కృష్ణద్వైపాయనుడు. అలా ఒక్కొక్క కాలంలో మొదటి యుగంలో బ్రహ్మదేవుడే వ్యాసుడయ్యాట. 28 మంది వ్యాసులు వెళ్ళారు. ఇప్పుడు 29వ వ్యాసుడు అగస్త్యుడు అవుతాడు. అగస్త్యుడు వ్యాసుడు అవుతాడని కాశీఖండంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రాబోయే కల్పం ఉంటుంది కదా, ఆ కల్పంలో ద్రౌణిర్వ్యాసో భవిష్యతి. మామూలుగా అర్జునుడు కర్ణుడు వీళ్ళిద్దరిలో కర్ణుడు గొప్పవాడనే ప్రచారం ఈ మధ్య జరిగి అందరు గందరగోళానికి గురవుతున్నారు. గతంలో కూడా ఒక సినిమా వచ్చింది, అలాగే జరిగింది. కొత్తగా వచ్చిన సినిమా కూడా ప్రశ్నలు లేకెత్తిస్తుంది. అయితే దీన్ని ఎలా చూడాలి? అర్జునుడు కర్ణుల్లో ఎవరు ధర్మజ్ఞను, ఎవరు గొప్పవాళ్ళు? అదే కలియుగ ప్రభావం. కలిరు ధర్మ వినాశక అన్నారు. అందుకే అసలు భారతం, ఒరిజినల్ భారతం చదవాలి. లేదా నేను చెప్పిన భారతం ఉంది గుంటూరులో, భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆదేశంతో 54 రోజులు భారతం చెప్పాను. కనీసం అదేనా వినమనండి, వింటే అర్థమవుతుంది. ఏ కోణంలో చూసినా కర్ణుడు అర్జునుడి కాలి గోటికి పనికిరాడు.
ఇంతకంటే స్టేట్మెంట్ వేరే ఇవ్వక్కర్లా. చిన్నప్పటి నుంచి అన్ని అబద్ధాలు. తర్వాత ఎక్కువ కాదు కానీ ఒక 2-3 మీకు విషయాలు చెబుతాను. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉంటే వాళ్ళని ఏడిపించడానికి కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, చతుష్టయం ఘోషయాత్రకు వెళ్ళారు. ఆ ఘోషయాత్రలో చిత్రరథుడు అనే గంధర్వుడు వచ్చి ఏం చేశాడు, ఆయనకి చిత్రసేనుడు, చిత్రరథుడు అని పేరు. ఆ గంధర్వుడు వచ్చాడు, మొత్తం దుర్యోధనాదుల్ని బంధించాడు. కర్ణుడిని చావగొడితే పారిపోయాడు. వ్యాసుడి భారతంలో మాట. కర్ణుడు పారిపోయాడు, శకుని పారిపోయాడు, దుశ్శాసనుడు పారిపోయాడు, దుర్యోధనుడిని ఆయన బంధించి పట్టుకుపోయాడు. అప్పుడు ఎవరు రక్షించారు? అర్జునుడిని, భీముణ్ణి ధర్మరాజు పంపించి వాళ్ళని విడిపించండిరా, ఇతరులు వచ్చినప్పుడు మనం అన్నదమ్ములు 105 అని చెబితే వెళ్ళి చిత్రరథుణ్ణి తన అస్త్రాల శక్తితో పడగొట్టి దుర్యోధనుడిని విడిపించి తిరిగి ఇంటికి పంపాడు. ఆనాడు సిగ్గు లేకుండా గంధర్వుడి చేతిలో ఓడిపోయి పారిపోయినటువంటి వాడు అర్జునుడి చేత విడిపింపబడినటువంటి దుర్యోధనుడిని రక్షిస్తానని ఎలా మాట ఇవ్వగలిగాడండి? ఇది ఒకటి. ఇంకా రెండవది తీసుకుందాం. మహాభారతంలో అన్నిటికంటే చాలా గొప్పది విరాట పర్వం. అంటే వీళ్ళు అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసంలో భీష్మద్రోణ కృపాదిధన్వి నికరాభిలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరా కీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు వదగ్రధ్వజార్చిష్మత్తాకలితంబు సైన్యమిది ఏ చేరంగ శక్తుండనే అనే పద్యం మీరు విన్నారు కదా. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శకుని, శల్యుడు అప్పటికి ఇంకా లేదు, మహాభారత యుద్ధం కాదు గనక, అది కేవలం అజ్ఞాతవాస సమయంలో జరిగింది గనక. ఇంకా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మొత్తం 12 అక్షౌహిణీల సైన్యం వచ్చింది అక్కడికి. తక్కువ సైన్యం కాదు. ఎంత సైన్యముతో కౌరవులు వచ్చి గోవుల్ని పట్టుకుంటే విరాటరాజు గారి యొక్క ఉత్తర దిగ్భాగంలో ఉన్న ఆవుల్ని పట్టుకున్నారు. అది ఉత్తర గోగ్రహణం. ఆ యుద్ధానికి ఉత్తర కుమారుణ్ణి తీసుకెళ్ళి వాణ్ణి సారథిగా చేసుకుని, కృష్ణుడు కాదు సారథి, మళ్ళీ పిరికాడైన ఉత్తర కుమారుడు వణికిపోతున్నాడు, అసలు రథమే నడపలేకపోతున్నాడు. అటువంటి వాడిని సారథిగా పెట్టుకుని అర్జునుడు ఒక్కడు జయించాడా లేదా? చావుగొట్టి పారేశాడు. ముందు భీష్ముడు పారిపోయాడు, ద్రోణుడు స్పృహ కోల్పోయాడు, అశ్వత్థామని ఓడించాడు, కృపాచార్యుణ్ణి తన్ని అవతల పారేశాడు, కర్ణుడి ఒళ్ళంతా తూట్లు పడగొడితే నెత్తురు కారి అడిలి పారిపోయాడు, దుర్యోధనుడిని పడగొట్టాడు, దుశ్శాసనుడిని పడగొట్టాడు, 5 అక్షౌహిణీల సైన్యాన్ని కూల్చాడు. మళ్ళీ వాళ్ళని చావగొట్టాడు. చివరికి సమ్మోహనాస్త్రం వేసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ తర్వాత నెత్తి మీద ఉన్నటువంటి కిరీటాల్లో ఉన్న తలపాగాల్ని కత్తిరించాడు, గొడ్డ బొమ్మల్ని కత్తిరించాడు. కత్తిరించేశాడండి. చివర తలపాగాలకి చివర వేళ్లాడుతూ ఉంటుంది తలపాగాల్లో, ఆ గొడ్డల్ని కత్తిరించాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా భీష్ముడు, దుర్యోధన ఇప్పుడు అనవసరంగా అతనితో యుద్ధానికి వెళ్ళకు, మీరు ఇందాక స్పృహ కోల్పోయినప్పుడు మీ తలకాయలు నరికేసి ఉంటే మళ్ళీ యుద్ధం ఉండదు. కానీ అర్జునుడు కరుణాస్వరూపుడు, స్పృహ కోల్పోయిన వాళ్ళని చంపకూడదనే ధర్మానికి కట్టుబడ్డాడు. ఆ తలపాగాలో ఉన్నటువంటి గుడ్డ మొక్కలు కత్తిరించే బదులుగా మీ కుత్తుకలు కత్తిరించుంటే చచ్చేవారు కదా, నోరు మూసుకుని అరక్కున్నాడు అన్నాడు. అంటే ధర్మంలో కానీ సాహసంలో కానీ శక్తిలో కానీ అర్జునుడికి కర్ణుడికి పోలికే లేదు, అసలు లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గంధర్వుడి దగ్గర అర్జునుడి రక్షించాల్సి వచ్చింది. మొత్తం కౌరవులంతా ఒక్కసారి వస్తే ఒక్క వ్యక్తి సహాయం లేకుండా అసహాయ సూర్యుడై కౌరవ సైన్యాన్ని జయించి వెనక్కి తీసుకొచ్చాడు. ఇలా ఎప్పుడు చూడండి మీరు, అర్జునుడి చేతిలో ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు. ఇక మహాభారత యుద్ధంలో నేను లెక్క పెట్టి చెబుతున్నాను, 13 సార్లు అర్జునుడి చేతిలో ఓడి పారిపోయాడు కర్ణుడు. పోనీ అర్జునుడిని పక్కన పెడదాం, కృష్ణుడికి తమ్ముడు ఉన్నాడు సాత్యకి, కజిన్, సాత్యకి చేతిలో ఓడిపోయాడండి. తర్వాత కర్ణపర్వంలో భీముడు పెద్ద బాణం విసిరాడు, ఒక కొంతం, అది వాడు గుండెల్లో దిగిపోయిందిట. ఎలా దిగిందిట? కులిశంబోయన అంటే వజ్రంలా తగిలింది. వెంటనే కర్ణుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అప్పుడు కోపంతో భీముడు కత్తి తీసుకుని శల్యుడు రథం నడుపుతూ ఉంటే, మామ రథం ఆపు లేకపోతే నీ తలకే నరుగుతాను అని రథం ఆపించి ఈ కర్ణుడి నాలిక కోసేస్తానన్నట్ట. అనగానే అప్పుడు శల్యుడు, తప్పు మేనలుడా, వీడు స్పృహ కోల్పోయి ఉన్నాడు, ఈ సమయంలో నాలుక కోస్తే రక్తస్రావంతో చచ్చిపోతాడు, చచ్చిపోతే ఇతన్ని చంపుతానని శపథం చేసిన మీ తమ్ముడు అర్జునుడు ప్రాయోపవేశం చేస్తాడు, నీ తమ్ముడు కోసమైనా వీడిని వదిలి. అనగానే అవునవును సుమా, ఈ దుర్మార్గుడు మా ధర్మరాజుని తిట్టాడు, అందుకు కోపం వచ్చి నాలుగు కొయ్యిపోయాను, కోసుంటే చచ్చేవాడు, చస్తే అర్జునుడి ప్రతిజ్ఞ బొమ్మయ్యేది అని వదిలేశాడు. అప్పుడు అక్కడ ఏమంటాడో తెలుసా ధృతరాష్ట్రుడు సంజయుడితో, పాండవులనాజినోర్చుని తండని మీ రాజు సూత తనయుని పొగడెం
ఈ పద్యం కంద పద్యం ఎంత మంచి పద్యం, అందరినీ కంఠస్థం చేయమనండి. పాండవుల ఆజినోర్చుని తండని మీరాజు సోత తనయుని పొగడు గండడె భీముడు ఇట్టి మగండు కలడే పిదపనెట్లు కయ్యము చెల్లె. పాండవులను యుద్ధంలో ఓడిస్తాడు అని మీరాజు అంటే ఇక్కడ దుర్యోధనుడు అనమాట. దుర్యోధనుడు ఎప్పుడు ఈ కర్ణుడిని పొగుడుతాడు. అటువంటి కర్ణుడి యొక్క అహంకారం అంతా అణిచేశాడు భీముడు. ఇలాంటి మగాడు ఎక్కడున్నాడు? ఈ పనికి మాలిన వాడిని నమ్ముకుని నా కొడుకు యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతున్నాడు అని ఏడ్చాడండి ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా ఈ కథ వింటూ. ఇలా ఎన్నిసార్లు ఎంతమంది చేతులు దెబ్బలు తిన్నాడు. సిగ్గు లేకుండా అర్జునుడిని జయిస్తానంటాడు మళ్ళీని. అదేమో ఈ దుర్యోధనుడు నమ్మడం. అసలు ఇంత గొడవ లేదు, అభిమన్యుడి చేతిలో చచ్చేవాడే. అభిమన్యుడి సారథి ఏమన్నాడు తెలుసా? మీ నాన్న చంపాలి కర్ణుడిని, లేకపోతే ప్రమాదం అనగానే అయ్యో మా నాన్న వీడిని చంపాలి వదిలేశాను అన్నాడు. దుర్యోధనుడిని చంపబోయాడు. ఈ దుర్యోధనుడినేమో భీముడు చంపాలి, అందుకని మళ్ళీ దుర్యోధనుడు వదిలాడు. పాండవుల ప్రతిజ్ఞ అభిమన్యుడిని చంపింది. నిజానికి సైంధవుడు కాదు, ఇంకోడు కాదు. భీముడే కనుక ధృతరాష్ట్రుడి కుమారుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చెయ్యకపోతే, అర్జునుడు కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే అభిమన్యుడు వేసి పారేసేవాడు ఆ రోజున. ఆ రోజుతో భారత యుద్ధం అయిపోయేది. కేవలం ప్రతిజ్ఞ వల్ల దుర్యోధనుండి, దుశ్శాసనుండి, కర్ణుండి అందరినీ వదిలి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కురుక్షేత్రంతో అసలు అవసరం లేదు అంతే. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఎన్నో పర్యాయములు అభిమన్యుడి చేతిలో ఓడిపోయి, శల్యుడి చేతిలో, సాత్యకి చేతిలో ఓడిపోయి, అర్జునుడి చేతిలో ఓడిపోయి, భీముడి చేతిలో ఓడిపోయిన వాడు అర్జునుడితో యుద్ధాన్ని చేస్తానండం ఏమిటి? ఈ పిచ్చాళ్ళేమో కర్ణుడు గొప్పవాడని పొగడ్డం ఏమిటి? అలా పొగిడిన వాడు కల్కిని పొగడ్డంలా కలిపురుషుడి యొక్క భక్తుడు వాడు. కలిపురుషుడు కలియుగం ప్రారంభమైంది కదా ఇప్పటికే. సో ఆ కలికి అవతారం సంపూర్ణం ఎప్పటికీ అవుతుంది. ఇంకా చాలా కాలం ఉందండి. కల్కి రావాలంటే బొప్పాసకాయ చెట్లకి నిచ్చినేసుకునే అంత పొట్టివాడు పడతారట. ఇప్పుడు కళ్ళ ముందు వస్తున్నారు, ఇంకా టైం ఉంది మనకి. ప్రస్తుతానికి నేను మీరు చూడం. ఎందుకంటే నాకు 1/1/66 పుట్టాను కనుక ఇంకొక ఏడాది 25 కూడా అయ్యి 26లో షష్టి పూర్తి అవుతుంది. బహుశా మీరు నాకంటే కొంచెం పెద్దో చిన్నో, మొత్తం మీద మన తరంలో చూడం కానీ ఒక 1000 సంవత్సరాలు ఇంకా పడుతుంది. క్రమక్రమంగా పొట్టివాళ్ళు తయారవుతారు. కానీ ఈ లోపు మాత్రం మహాపాపాలు పెచ్చు వీరుతాయి. కురూరులు, పాపులు, నియమనిష్టలు లేనివాళ్ళు, పొద్దున్న పెళ్ళి సాయంత్రానికి పెటాకులు చేసుకునేవాళ్ళు, ఒక్క తల్లితో కూతురుతో తప్ప అందరితో వ్యభిచరిస్తారని చెప్పి రాశాడండి వ్యాసుడు. మీకు వీలుంటే దేవీ భాగవతంలో 9వ స్కంధంలో నరకవర్ణన అని ఉంటుంది. భయం వేసిపోతుంది చదివితే. ఆల్మోస్ట్ కొన్ని జరుగుతున్నాయి కదా. జరుగుతుందండి. అదే ఒక్క తల్లి దగ్గరే కొంచెం వెనుకంజి వేస్తారట. అది కూడా క్రమంగా దగ్గరకు వస్తుందటండి. ఆ పాపం కూడా మొదలవుతుందట. అంటే కలికి రావడానికి 1000 ఏళ్ళు పడుతుందంటారా? పడుతుంది, ఇంకా కొంతకాలం పడుతుంది. వచ్చాడా ఇంకా అది విజృంభమాణం అవుతుంది. భక్త జయదేవుడు రాశాడుగా కల్కి గురించి. ఆ దృశ్యం కళ్ళ ముందు ఎప్పుడూ నాకు అదృశ్యం కదనమాట. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవా ధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే అని కల్కి అవతారాన్ని అద్భుతంగా వర్ణించాడు జయదేవుడు. మరి ఈ పద్యాలు చదవటం వల్ల మామూలుగా మిగతా రంగాల్లో రాణించడానికి, పోటీ పరీక్షల్లో గెలవడానికి కానీ దేనికైనా కానీ పద్యాలు చదవటం తెలుగు భాషా సాహిత్యం గురించి కాదు, మామూలుగా పద్యాలు చదవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సందేహం లేకుండా అండి. పద్యం చురుకుతనం పెంచుతుంది. పద్యం ధారణ చేస్తే దేన్నైనా ధారణ చేసే శక్తి ఇస్తుంది. మనిషి బుర్రని బాగా అరగదీస్తుంది. అన్ని రకాలైన శక్తుల్ని మనకు అందిస్తుంది. అది ఔషధం, సందేహం లేకుండా. నేను పద్యాల వల్లే ఇంటర్మీడియట్ ఎంపీసీతో పాస్ అయ్యాను. నా పద్యాలు చదవడం అనే ధారణతో షేక్స్పియర్ డ్రామాస్ కంఠస్థం చేశాను. ఈ పద్యాల వల్లే హిందీ భాష వచ్చింది. ప్రాకృత భాష కూడా నేర్చుకోవడానికి ఈ పద్యాలే ఉపయోగపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక్క సంస్కృతం తెలుగు సక్రమంగా వస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఏ విద్య అయినా వస్తుంది. సంస్కృతం పట్టుకోవాలంతే. ఇప్పుడు మీరు మంత్రోపాసన చేశారు, అలాగే అనేక మంత్రాలు చాలామందికి చెప్తూ ఉంటారు వాళ్ళ అవసరాలు బట్టి, వాళ్ళ కోరికలు బట్టి. అలాగే కవచాలు చెబుతుంటారు, స్తోత్రాలు చెబుతుంటారు.
మంత్రాలు, కవచాలు, స్తోత్రాలు, జపాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు వీటన్నిటిలో ఏది శక్తివంతమైంది? అన్నీ చేయాలా, కొన్ని చేస్తే సరిపోతుందా? అంటే ఇవి ఎటువంటివి అంటే సమయానికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క సమయంలో శత్రువులపై ఎక్కువైపోయింది అనుకుందాం. ఉద్యోగాల్లో ఇప్పుడు అందరికీ శత్రువులే కదా. మీరు ఒక రంగంలో పైకి వస్తుంటే మమ్మల్ని పడగొట్టేవాళ్ళు చూస్తారు. మా అవధాన రంగంలో కూడా ఉన్నారు. అయ్యో మాకు లేకపోవడం కాదు. ఈ శత్రుపీడ ఎక్కువైపోయినప్పుడు కవచం బాగా ఉపయోగపడుతుంది. నిత్య కార్యక్రమాలలోనూ మోక్షం పొందడానికి మంత్ర జపం బాగా ఉపయోగపడుతుంది. యోగాభ్యాసం శరీరాన్ని మనస్సుని కూడా అదుపులో ఉంచి మన శరీరం స్వాస్థ్యంతో ఆరోగ్యంతో ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒకటే అని కాకుండా వాడు ఏం చెప్పాడంటే అన్నిటినీ ఉపయోగించుకున్నాడు. స్తోత్రాలు, ఇంకా స్తోత్రం అయితే ఉంది. స్తోత్రం చాలా సులభంగా మానవుడి పాప విముక్తుని చేస్తుంది. ఆలోచనలు కూడా పాపిష్ట ఆలోచనలు రాకుండా చేయాలంటే స్తోత్రం ఉపయోగపడుతుందట. అందుకే స్తోత్రము నిత్యం చేసేటటువంటి వాడు నమ్మకంతో, ఏదో నాలుగు చివరితో కాకుండా భక్తితో స్తోత్ర పఠనం చేస్తే అసలు పాపిష్ట ఆలోచన విశ్వాసం ఉండాలి. కవచమేమో రక్షిస్తుంది, నిజంగా దాని పేరే కవచం. తర్వాత మంత్రం వల్ల ఏ అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యం అవుతుంది. అంటే మంత్రం కూడా మననం చేసే కొద్దీ రక్షించేదే. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసే కొద్దీ త్రాయతే రక్షిస్తుంది. ఎలాగా? నువ్వు అనుకున్న పని నెరవేరుస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. మంత్రం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది, కవచం వల్ల రక్షణ జరుగుతుంది, స్తోత్రం వల్ల పాపాలు ప్రక్షాళన అవుతాయి, పాపిష్టాలోచనలో కూడా మంచి ఆలోచనలు వస్తాయి, మన మార్గం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూజలు, జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు అంటారు కదా, వీటిని ఎలా చూడాలి? ఇవన్నీ కూడా ఈ మానవుడు తరించడానికి, మానవుడు సరైన మార్గంలోకి వెళ్ళడానికి ఒక్కొక్క మార్గం అండి. మంత్రమే అర్చనా రూపంలో కూడా ఉపయోగించవచ్చు. పుష్పాలు, ధూపాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం మనకి శివపురాణం చెప్పింది కదా. ఉదాహరణకి పుష్పం ఇచ్చామంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం, పదవులు వస్తాయి. దీపం ఇస్తే అజ్ఞానం తొలగిపోతుంది. ప్రదక్షిణ వల్ల పాప ప్రక్షాళన అవుతుంది. ఈ మధ్యన ఎవడో అమాయకుడు లేకపోతే పిచ్చాడో తెలియదు, మూర్ఖుడో తెలియదు, ఒక్కొక్కళ్ళు పురాణాలు చెబుతారు. కమ్యూనిస్టులు పురాణాల్లోకి వచ్చారంటే చాలా ప్రమాదం ఉండవు. అటువంటి మూర్ఖులు తీసే అపకారం అంతా ఎంత కాదు. గోవులు, పశువులు, వాటికి ఎందుకు పూజ అంటాడు ఒకడు. అసలు దేవాలయాల్లో ఎందుకయ్యే ప్రదక్షిణలు, ఎందుకు ఈ దీక్షలు అంటాడు ఒకడు. అటువంటి వాడిని కాస్త పురాణం చదవమనండి, మహాభారతం చదవమనండి. మహాభారతం చెప్పినవాడు ఎటువాడు అయినా మూర్ఖుడు అనుకోండి. అంటే దేవాలయ శతమేకోత్తరమేవచ, 101 ప్రదక్షిణలు శివుడికి చేయటం వల్ల మహాపాపాలన్నీ తొలగిపోతాయి అని శివపురాణం చెబుతోంది, భారతం చెబుతోంది. ఇప్పుడు చెబుతున్నటువంటి పద్మపురాణం, స్కాంద పురాణం అన్నిటిలోనూ ప్రదక్షిణ గురించి చెప్పారు. అంటే ఈ దేవాలయాల దర్శనం వల్ల ఏం జరుగుతుంది? ఇవేమి చేయకుండా దర్శనం చేసుకుంటారు. కేవలం దర్శనం చేసుకుంటే లాభం ఏమిటంటే పరమాత్ముడు అంతటా ఉన్నాడు, ఆయన మీరు చూడలేరు కదా. ఆయన శక్తిని ఒక ఆలయంలో విగ్రహ రూపంలో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఆ పరమాత్మ దర్శనం మీకు అయ్యింది. మీరు జపంతోటో తపస్సుతోటో పొందలేనాయని ఆ విగ్రహ రూపంలో ఉన్న శక్తి ద్వారా పొందగలుగుతున్నారు. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది, కోరికలు తీరుతాయి. కోరికలు లేకుండా ఎందుకుంటాం మనం. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఈ పాపాలు 101 చేస్తే పాపం పోతున్నారు. ఇప్పుడు కాశీలో గంగలో మునిగినా పాపం పోతుంటున్నారు కదా, దాని మధ్య వ్యత్యాసం ఏంటి? గంగ చాలా గొప్పది, పాప ప్రక్షాళన చేస్తుంది. కానీ ఎవరికి అంటే భక్తి నమ్మకం కలిగిన వాడికి. ఇక్కడ ఒక పద్యం చెబుతాను మీకు, శ్రీనాథుడి పద్యం. అంటే సంస్కృత శ్లోకానికి పద్యం, పద్యకవిని కనుక నాకు ఇష్టం కనుక పద్యం చెబుతాను. లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో అంటాడు. ఎవరితోటి? లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో ఏమని? బెసరుహ పత్రలో చెన్న కృపీటములందు మునింగియాడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాని కబ్బునే అసదృశమైన స్నాన ఫలము అట్టి విధంబు సుమీ తలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. ఓ లోపాముద్ర, కృపీటములందు అంటే నీళ్లల్లో మునింగియాడవే, రోజు మునిగి తేలట్లేదా? ఏమిటి? మొసళ్ళు ఉన్నాయి, మీలు చేపలు, మీనము ఏకవచనం, బహువచనం మీనములు అనకూడదు, మీలు. తర్వాత కమఠంబులు తాబేళ్ళు, కర్కటకములు పీతలు, ఇవన్నీ రోజు గంగలో ఉన్నాయి కదా. మరి వాటికి ఎందుకు మోక్షం రావట్లేదు అంటే మనస్సులో ఇది గంగా, ఇందులో స్నానం చేస్తే పవిత్రులమవుతామనేటటువంటి ఊహ వాటికి లేదు. అది కేవలం నివాస స్థానమే. కాబట్టి మానసికమైన భక్తి లేకపోతే, మనస్సు శుద్ధిగా లేకపోతే ఈ బాహ్య తీర్థములు ముక్తినివ్వవు.
వీలైనా కానీ శరీరంతో మునిగితే రాదు, అబ్బే మనసుతో విశ్వసించాలి. ఇప్పుడు మనం గంగకి వెళ్ళి ఏదో స్నానం చేసినట్టు చేస్తే ఏం ఉపయోగం లేదు. ఆహా, ఇది గంగ విష్ణు పాదాల నుండి పుట్టింది, స్వర్గం నుంచి వచ్చింది, శివ జటాజూటంలో ఉన్నది, నా పాపాలు తొలగిస్తుంది అనే నమ్మకంతో మొలగండి, చక్కని మీకు పుణ్యం వస్తుంది. అంటే ఆ మానసికమైన ప్రయాణం ఉండాలి. తర్వాత ఈ మధ్య శతచండీలు, సహస్ర చండీలు చేస్తున్నారు. అలాగే వారాహి మాత యొక్క ఉపాసన కూడా బాగా పెరుగుతోంది. గొప్ప రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రాచుర్యం కూడా జరుగుతుంది. వీటిని ఎలా చూస్తున్నారు, ఎలా చూడాలి? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి వల్ల లాభమే తప్ప నష్టమే లేదు. అంటే దైవ సంకల్పం లేకుండా వీళ్ళంతా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏ యుగమునకు ఏది అవసరమో అది వస్తుందండో. ఇప్పుడు వారాహి దేవత యొక్క అనుగ్రహం అవసరం కనుక భగవంతుడు ఈ సమయానికి వాటిని దింపాడు. అలాగే ఈ శతచండి ఇవి చెయ్యమన్నాడు. ఈ సమయమునకు అవధానులు అవసరం కనుక వరసపెట్టి కొంతమందిని అవధానులు తీసుకురాలి ఆ మధ్యకాలంలో. అంటే ఏ సమయమునకు పౌరాణికులు అవసరం, ఏ సమయమునకు ఏ ఉపాసన అవసరమో భగవంతుడు నిర్ణయించి పంపుతాడు. ఆ పంపేటప్పుడు దీంట్లో కొంతమంది పొల్లు తయారవుతారు. అది ఎప్పుడు ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని డబ్బులు వసూలు చేసి సర్వనాశనం చేసేవాళ్ళు ఉంటారు. సరే, జ్యోతిష్కుల్లో లేరంటే పాపిష్టి వాళ్ళు పెళ్ళయ్యిన వెంటనే పెటాకులు అవుతాయని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ పొల్లు పక్కన పెడితే ఈ ఉపాసన వల్ల కొంతమంది అయినా మారతారు. అందువల్ల ఆ సమయమునకు అది ఆ భగవత్ సంకల్పంతో ఆ ఉపాసన అభివృద్ధి అవుతుందన్నమాట. అంటే ఈ ప్రత్యంగిర ఒకటి, ఈ దశమహా విద్యలు కూడా బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అది జరుగుతోంది, వారాహి మాత జరుగుతోంది కదా. ఇదంతా కాలంలో జరిగే ఒక ప్రయాణం. అంతే, కాలంలోట చెప్పాడు ఆయన. ఈ సమయంలోకి ఇదైతేనే నిలబడుతుంది కనుక ఆ ప్రత్యంగిరి వచ్చింది. అలాగే ఆ సమయంలో ఆ హోమాలు అవసరం కనుక అవి వచ్చాయి. అలాగే వారాహి దేవత యొక్క కటాక్షం ఇప్పుడు చాలా అవసరం. దేశం ఒక భయంకర స్థితిలో ఉంది. ఎంత గొప్పవాడు పరిపాలిస్తున్నా ఆయన పడగొట్టి మళ్ళీ మన దేశాన్ని బంగ్లాదేశ్లో తయారు చేయాలని చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడాలంటే వారాహి దేవత కటాక్షం అవసరం కనుక ఇది అవసరమైంది. అంటే వారాహి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఉపాసన వల్ల జరిగే లాభం. వారాహి భూదేవిని ఉద్ధరిస్తుందండి. అందుకే వారాహి దేవత గురించి నేను ప్రత్యేకంగా ఒక ఉపన్యాసం ఇచ్చాను. నేను భయంకరులైన అన్యమతస్థులు పెరిగి సనాతన ధర్మం నాశనం అవుతున్నప్పుడు రక్షించటానికి వారాహి దేవత యొక్క శక్తిని ఆవాహన చేసుకోవాలి మనం. అంటే మన భూమిని రక్షిస్తుంది, శత్రువుల నుంచి కూడా రక్షిస్తుంది. అసలు మన శరీరమే క్షేత్రం కదా. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రం అంటే పొలము, భూమి. మన శరీరం ఒక భూమి. ఈ భూమిని, ఆ భూమినేమో విష్ణు వరాహ రూపంలో ఎత్తాడు. ఈ భూమిని రక్షించాలంటే శరీరం అనే భూమిని, అంటే ఈ శరీరంలో ఉన్న పాపపుట ఆలోచనలు తొలగించి అందరం సెక్యులర్ అనే భావన, పెక్యులర్ భావన కలిగించి తద్వారా మన వాళ్ళని పడగొట్టకూడదు. ఆ పడగొట్టే భావనని తొలగించి వీడిలో పౌరుషాన్ని రేకెత్తించి మన సనాతన ధర్మం రక్షించాలంటే వారాహి ఉపాసన అవసరం. అంటే వారాహి ఉపాసన వల్ల విజయం చేకూరుతుందంటారు? సందేహం లేకుండా. దానిని సరిగ్గా ఉపాసన చేస్తే మాత్రం, సరిగ్గా ఎందుకంటున్నానంటే తెలియకుండా పిచ్చి పిచ్చిగా కాకుండా మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించి ఉపాసన చేస్తే సనాతన ధర్మం నిలబడుతుంది. అన్యమతస్థులను మనం ఎదుర్కోగలుగుతాం, ధర్మ సంస్థాపన చేయగలుగుతాం, శత్రువుల్ని జయించగలుగుతాం. అంటే అధికారం కోసం, కీర్తి కోసం, డబ్బు కోసం అధర్ములు కూడా ఈ వారాహి పూజలు చేస్తున్నారు, అలాగే యాగాలు చేస్తున్నారు. చూడాలి మరి. ఏమండి, ఇప్పుడు ఒకటి చెప్పనా, ఉపాసన దేవతలు చేశారు, రాక్షసులు చేశారు. రాక్షసులు మాత్రం చేయలేదా? వాళ్ళు తపస్సు చేశారు, వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. మహిషాసురులు అంటే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికీ మహిషాసురులను ఎదుర్కోవాలంటే మళ్ళీ ఉపాసన చేయవలసిందే. అందువల్ల ఈనాడు కూడా తప్పనిసరిగా ఒక చిత్తశుద్ధి కలిగి చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మనిషి. కాసేపు రాజకీయాలు తీసి పక్కన పెట్టేయండి. ఆయనకి చాలా చిత్తశుద్ధి ఉంది. కల్లా కప్పడం తెలియనివాడు, మాయా మర్మం తెలియనివాడు, ఉన్నది కొండ బద్దలు కొట్టి చెప్తాడు. అలాంటి వాళ్ళు ఈ ఉపాసన చేస్తే కొన్ని ఉపకారాలు జరుగుతాయి మనకి. మాకు ఎవరితోటి మళ్ళీ చెప్పాను, ఇందాక చెప్పిన నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. కానీ మంచి కదా పొగడాలి. పొగడకపోతే ఎలాగా? అద్భుతమైనటువంటి వ్యక్తి అద్భుతమైన ఉపాసన చేశాడు, అటువంటి వాడు పదవిలోకి వస్తాడు. వస్తే లాభం ఏమిటంటే ధర్మ సంస్థాపన అవుతుంది. అంటే మీరు ప్రణవపీఠం అనే పేరు, ఆ పేరు ఎందుకు పెట్టారు? ప్రణవో ధనుస్సిరోహ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యం ఉచ్యతే అని ఉపనిషత్తులు చెప్పాయి. ప్రణవం ఒక ధనుస్సు, మన ఆత్మ దానికి బాణం. ఈ బాణంతో దేని భేదించాలి? పరబ్రహ్మని కొట్టాలి. పరబ్రహ్మని కొట్టాలంటే ప్రణవం అనే ధనుస్సు, ఆత్మ అనేటటువంటి బాణం ఉండాలి. అందుకని ప్రణవం అనే ఒక ధనుస్సుని స్వీకరించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. నేను బ్రహ్మ ఆనందాన్ని అనుభవించాలి, నా శిష్యులకి అందించాలి అని నాకు మొదట్లో సంకల్పం. కానీ దీని వెనకాతల అసలు శక్తి అంతా మా గణపతి సత్యనారాయణ స్వామి వారు. నాకు ఈ ప్రపంచంలో మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు లేరనేటటువంటి లోటు తీర్చిన తండ్రి, తల్లి, గురువు, దైవం సమస్తం శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురువు. ఆయనకి నాకు ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. అసలు ఆయనతో ఒక్క సెకండ్ ఇంటర్వ్యూ చాలు కదా ఎవరికైనా.
దానికోసం ఎంతమంది భక్తులు ఎదురు చూస్తారు? ప్రపంచ దేశాల్లో ఆయన కోసం ఎదురు చూస్తారా? రోజు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటల చొప్పున 2019లో నేను అక్కడ భాగవతం చెబుతూ ఉంటే ఆయన ఇలాగే కూర్చుని రోజు 4 గంటలు ఉపన్యాసం నా దగ్గర. అంటే ఎంత ప్రేమ ఆలోచించండి ఆయనకి నేనంటే. అంటే మీలో ఏదో ఆకర్షణ ఆకర్షణ గురైనట్టే కదా ఒక రకంగా. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన దగ్గర దత్తాత్రేయ శక్తి అంటే ఎవడ నమ్మినా నమ్మపోయినా, నేనైతే కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు, దత్తాత్రేయుడు ఆ రూపంలో వచ్చాడు. అందుకే నేను అక్కడికి వెళ్ళా. ఏ ముహూర్తంలో వెళ్ళానో అప్పటి నుంచి నన్ను పట్టుకున్నారు ఆయన. పట్టుకోవడం కదండి, ఎప్పుడు కూడా నేను ఏ పుస్తకం రాసినా పుస్తకాలన్నిటికీ పీఠిక అయింది ఉంటేగా నేను పుస్తకం ప్రింట్ చేయను. ఆఖరికి అమెరికా వెళ్ళాను. అమెరికాలో దత్తపీఠాల్లో ఎక్కడికి వెళ్ళినా అదిగో పద్మాకర్ వస్తున్నాడంటే నేను వచ్చినట్టే. ఆయన చేత పురాణం చెప్పించుకోవడం చెబుతారు. ఆయన మేరీల్యాండ్లో చెప్పాను, డాలస్లో చెప్పాను, ఇంకో చోట చెప్పాను, అన్ని చోట్ల. ఆ శక్తి అద్భుతం. ఇంకా గొప్ప విషయం చెబుతాను. కొంతమంది దౌర్భాగ్యులైనటువంటి వాళ్ళు దాన్ని ఏ రకమైన కామెంట్ పెట్టినా వీ డోంట్ కేర్ అనుకోండి. 2020లో ఈ ప్రపంచం అంతా స్తంభించిపోయి లాక్డౌన్ పెట్టిన సమయంలో మేము మా పీఠంలో కదలకుండా ఉండిపోయాను. నా జీవితంలో 45 రోజులు కదలకుండా ఒక చోట ఉండదు అదే. ఆ సమయంలో నేను గరుడ పురాణం మొత్తం 19,000 శ్లోకాలు గీతా ప్రెస్ కోసం అనువాదం చేశాను. మొత్తం అనువాదం అయిపోయింది. ఆ సమయంలో ప్రతిదినం ఉదయం ఒక యజ్ఞం చేసేవాడు. 128 యజ్ఞాలు చేశాను ఏకంగా. ఎన్ని? 128 ఏకధాటిన. ఈ యజ్ఞాల్లో ఒక రోజున మా గణపతి సచ్చిదానంద స్వామి వారికి ఒక యజ్ఞం చేశాను. మీరు నమ్మి తీరాలి, అంత అద్భుతమైన ఘట్టం ఇది. ఆ యజ్ఞం కేవలం ఆయన కోసం. ఏమిటా మంత్రం? ఓం శ్రీం శ్రీ శ్రీ ఓం శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురవే స్వాహ. ఇంతే. ఈ మంత్రం చదువుతూ యజ్ఞం వేశాం. మా దగ్గర వేద పండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం చదువుకున్న వాళ్ళు మా పీఠంలో ఉన్నారు కదా. వేదంతో పాటు ఈ మంత్రంతో అనుష్ఠానం చేశాం. ఒక్క పావు గంట అయ్యాక దత్తపీఠం నుంచి పూజిత అని అక్కడ సుఖవనం చూస్తుంది. ఆ అమ్మాయి స్వామివారి మెసేజ్ పెట్టింది. ఏమిటో తెలుసా? టెలిగ్రామ్ మెసేజ్ అది. ఆ మెసేజ్ ఉంది, నాకు కడుపు నిండిపోయింది, ఈ పూట నేను భోజనం చేయను. అంటే ఆయనకు చేరింది అది. ఇక్కడ యజ్ఞం చేస్తే ఆయనకి అది వెళ్ళి పోనీ నేను యజ్ఞం చేస్తున్నానని చెప్పలేదు కదా. ఒక్క మెసేజ్ ఎవరికి ఇవ్వలేదు. నేనేదో నా పీఠంలో యజ్ఞం చేస్తే పావు గంట తిరగకుండానే పూర్ణాహుతి అయ్యాక నాకు కడుపు నిండింది, వాడు అక్కడ నాకు అన్నం పెట్టాడు, ఈ పూట నాకు ఉపవాసం అని చెప్పారు ఆయన. ఆ మెసేజ్ వచ్చింది. ఇంకెంతకంటే ఏంటండి ఈ ప్రత్యక్ష ప్రమాణం? అయినా నమ్మరు ఈ మూర్ఖులు. ఏం చెబుతాం? ఎవరి కర్మ వారిది, అది నాకు అనవసరం. అంటే మామూలుగా వేగంగా ఫలితాన్నిచ్చే దైవతముల్లో దత్తాత్రేయుడు అంటారు కదా. దత్తాత్రేయ నమః అష్టాక్షరి మంత్రం ఉంది కదా, అది నిజమేనా? సందేహం లేకుండా. దత్తుడు ఇవ్వడం మొదలెడితే పుచ్చుకోవడానికి 2 చేతులు చాలక 1000 చేతులు ఇవ్వాల్సి వచ్చింది కార్తవీర్యార్తుడు అవునా. అందువల్ల ఆ మహానుభావుడు నాకు తల్లి తండ్రి గురువులాగా దొరికారు. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నకి మధ్యలో ఇక్కడ బ్రేక్ పడింది, అందుకని చెప్తున్నాను. ప్రణవపీఠం అనే పేరుతో పీఠం పెట్టుము, ఆ పీఠంలో నేను ఉంటాను అన్నారే. ఎప్పుడు ఇది? 1996లో. తర్వాత నేను పట్టించుకోలేదు, నా ఉద్యోగం చేసుకుంటున్నాను కదా లెక్చరర్గా. ఇలా ఉండగా 2008వ సంవత్సరంలో సహస్ర చంద్ర దర్శనం జరిగింది. గుర్తుందా మీకు? ఎవరికి? పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారికి. ఆ కార్యక్రమానికి నన్ను పిలిచాడు. రేడియో స్థాయిలో ఉంటుంది వినండి. నేను 3వ రోజు ఉపన్యాసం. మొదటి రోజు ఎవరో చెప్పారు, 2వ రోజు ఇంకొక ఆయన చెప్పారు, 3వ రోజున నా చేత ప్రహ్లాద చరిత్ర చెప్పించారు ఆయన. చెప్పాక నా మెడలో గొలుసేస్తూ ప్రణవపీఠం ఎంతవరకు వచ్చిందని అడిగారు. అసలు ఆయనకి ఏమన్నా నేను చెప్పానా? అది అయ్యి అవగానే మా స్వామివారు ఎవరు గణపతి సత్యనారాయణ స్వామి వారు అక్కడికి వెళ్ళారు, పూర్ణాహుతికి. పుట్టపర్తి కూడా వెళ్ళారు. ఓహో, మహానుభావులు ఆత్మలన్నీ ఒకటే అనిపించింది. ఆ తర్వాత స్వామివారు నాకు మళ్ళీ ఏం చేశారు, గణపతి సత్యనారాయణ స్వామి వారు ఓ స్ఫటికమాల పంపారు. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది, అద్భుతమైన స్ఫటికమాల. ఆ మాల పంపి ఇంకా పూర్తవుతోందన్నారు. అనడంతో అప్పటి వరకు ఇంట్లో పెట్టి పూజించేవాళ్ళు మా ప్రణవపీఠం. పీఠం పెట్టేసాం ఆయన కోరిక మీద ఏదో ఇంట్లో. కానీ ఇంట్లో అంటే ఇలా ఏం జనం పడతారు. మాకు మంచి స్థలం వచ్చింది, 2006లో మేము కొన్నాం. తర్వాత ఆలయాలు కట్టాం. ఎలా కట్టామంటే ఎప్పటికీ చెప్పలేము. మా చేతిలో రూపాయి ఉండదు, కానీ రూపాయి అప్పు ఉండదు. ఆ కార్యక్రమాలు సమయానికే వస్తుంటాయి. కానీ ప్రధానంగా ఆశీస్సులన్నీ కూడా మా గణపతి సత్యనారాయణ స్వామి వారి అని చెప్పడానికి ఈ మాట చెబుతాను అనమాట. ఆయన నా వెంట ఉండి ఎప్పుడూ నడిపిస్తూ ఉంటారు. మామూలు ప్రణవం అంటే ఓంకారం కదా, మీరేమో బాణం చెప్పారు, అది ఆ లెక్క అంటారు. ఓంకారమే. బాణం ఎప్పుడు చూశారు కదా మీరు? బాణం ఎలా ఉంటుంది చూడండి, ముందు భాగం ఓంలాగా. హిందీలో ఓంకారం, నాగర్లిపిలో ఓంకారం. అందుకనే ప్రణవాన్ని ధనుస్తూ పోల్చారు ఉపనిషత్తుల్లో. అది ఓంకారమే. తర్వాత మీరు ఇంకా మిమ్మల్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక ప్రవచనకర్తగా చూడాలా, అవధానిగా చూడాలా, అవధూతగా చూడాలా, పీఠాధిపతిగా చూడాలా? ఎవరే విధమున కొలిచిన, నేను పద్యం రాసుకున్నాను అనమాట. ఎవరే విధమున తలచిన వివిధములగు రూపములను వివరింతు తగన్నాను. అలాగా కవిని చదువుకున్నవాడిని కనుక వ్యాకరణాదులు అవి చదువుకున్నాను కనుక శాస్త్ర పండితుడిని, గురువుని, పీఠం స్థాపించాం కనుక పీఠ సంస్థాపకుడిని, పీఠాధ్యక్షుడిని,
ఆ తర్వాత పౌరాణికుణ్ణి, మామూలు ఉపన్యాసకుణ్ణి, అప్పుడప్పుడు పెంగళి నాగేంద్రరావు గారు లాంటి సినిమా కవుల యొక్క పాటలు కూడా విశ్లేషిస్తూ ఉంటాను. అమెరికాలో నాకు చెమట శ్రీనివాస్ గారు గొప్ప శిష్యులు ఉన్నారండి. అద్భుతమైన వ్యక్తి. కాలిఫోర్నియాలో ఉంటారు, శాన్ ఫ్రాన్సిస్కోలో. అంత దాత, అంత పండితుడు. ముఖ్యంగా సినిమా పాటల మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా ఆయన అప్లిఫ్ట్ ఇచ్చాడు. అంటే నేను చెప్పేది ఆయన ఏదో ఈ పాటల్లో కాదు, పాటలు ఆయన ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఎవరు ఇచ్చేది ఉంది, అమెరికా కార్యక్రమాలు ఎక్కువ చేసేవారు ఈయన. అందుకే అప్పుడప్పుడు బాలోన్మాది అని చెప్పారు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి. మీరు చదివి యూట్యూబ్లో ఉంటుంది అది. అటువంటి మంచి మనిషి అదనమాట. ఆయన నాకు చాలా ఆత్మీయుడు. ఆయన కోసం నేను పెంగళి నాగేంద్రరావు గారి పాటల మీద ఉపన్యాసాలు చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు సముద్రాల వారి మీదకి వెళ్ళాము. ఇలా సినిమా పాటలు ఇలా ఒకటేమిటండి, అన్ని కోణాలు ఉంటే మంచిది. సాంబార్లో రకరకాల మొక్కలు ఉంటేనే సాంబారు. అంటే మీకు ఈ సినిమా పాటలు, సంగీతము, అష్టపదులు, వాగ్గేయకారుల కీర్తనలు, స్తోత్రాలు, మంత్రాలు అన్నిట్లో కూడా మీ ప్రయాణం సాగుతూ వస్తుంది. ఇప్పుడు మీ మీదే ఈ మధ్య నేను ఎవరో నాకు షేర్ చేశారు, ఈ స్తోత్రాలు మీ పేరు కూడా కొన్ని స్తోత్రాలు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడే హైదరాబాద్లో ఒక భక్తుడు ఉన్నాడు, జయశంకర్ గారు. ఆయన పేరేంటి, అక్కిన ప్రెగడో అక్కా ప్రెగడో, అక్కిన ప్రెగడే అనుకుంటున్నాను నేను ఇంటి పేరు. వారి పేరు జయశంకర్ గారు. చాలా గొప్పవారు. అష్టోత్తర శతనామం రాశారు ఆయన. ఇంకా మా శిష్యుడు పాలడుగు శ్రీచరణ సంగతి చెప్పింది ఏముంది, ఆయన 108 పద్యాలు రాశాడు స్తోత్రాలు, సంస్కృతంలో పైగా. ఈ మధ్యన ఇంకో శిష్యుడిని భరత శర్మని తయారు చేసాం, కుర్రాడు, తిరుపతిలో ఉంటాడు. వాడి చేత కూడా శతావధానం చేయించినవి కాక నాతో జంటగా కూడా మొన్న 21వ శతావధానం బళ్ళారిలో మొన్న 21వ తారీఖు నాడు జరిగింది. అతను నా మీద కొన్ని పద్యాలు రాశాడు. కాబట్టి భక్తులు రాస్తారు, అది ప్రేమ వాళ్ళకి. అదే గురువు గారి తండ్రి లాంటి వాడు అనుకుని రాస్తూ ఉంటారు. అంతవరకే దాన్ని. అంటే మనం ఒక వ్యక్తి పైన ఇలా స్తోత్రాలు దేవతల పైన రాస్తారు కదా, అది దాని మీద రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. అవే ఉందండి. అదే వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు రాసుకున్నారు, భక్తులు రాసుకున్నారు. నాకు మీ మీద అభిమానం ఉంటే మీ మీలో ఉన్న గొప్ప గుణాలు రాస్తాం. అవి మనం పట్టింది. ఒకప్పుడు ప్రసాదరాయ కులపతి గారి మీద నేను అద్భుతంగా రాశాను. ఆయన మీద భక్తి ఉంటే మీరు సంతోషంగా స్వీకరిస్తారు. ఆయన మీద ద్వేషం ఉందనుకోండి తిట్టుకుంటారు. తిట్టుకునే వాళ్ళు పట్టించుకుంటే ఆయన అంత గొప్పవాడు అవుతాడా? గొప్పవాడు అయ్యాడు కాబట్టి తిట్టుకుంటా. అప్పుడు కృష్ణుడిని దుర్యోధనుడు తిట్టాడు, ఆయనకు నష్టమా? శిశుపాలుడు పశుపాలుడిని తిట్టాడు, ఆయనకు నష్టమా? పాండవులు పొగిడారు, ఆయనకి ఏమైనా కొత్తగా కలిసి వచ్చిందా? ఇవేమీ పట్టించుకోం కనుక మేము హాయిగా తపస్సు చేస్తాం. చిత్తప్రజ్ఞత అంతే. సో ప్రణవపీఠం ఇంకా ఎక్కడెక్కడ విస్తరించే ప్రణాళిక ఉంది? ప్రస్తుతం ప్రణవపీఠం ముందు ఏలూరులో స్థాపించాం. భాగ్యనగరంలో ఇక్కడ అంటే ఇక్కడ ఇంట్లో ఒక బ్రాంచ్ ఉన్నది. హిమాంశు నగర్ అని ఇక్కడ నాగోల్ దగ్గర ఒకటి ఉంది. హిమగిరి కాలనీయో హిమాంశు నగరం అంటారు, నాకు అడ్రస్లు కూడా తెలియదు. హిమగిరి అనుకుంటాను, నాగోల్కి చాలా దగ్గరలో. అక్కడ ఒక అద్భుతమైన అరుణాచలేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బ్రాంచ్ భాగ్యనగర్లో ఉంది. బెంగుళూరులో బన్నేరుగట్ట రోడ్లో ఒకటి ఉన్నది బెంగుళూరులో. దానిని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం గారు, ఇంజనీర్ శివప్రసాద్ గారు, ప్రభాకర్ గారు వీళ్ళంతా నిర్వహిస్తున్నారు. ఇంకా కాశీలో ఉన్నది ఒక, కాశీలో చాలా దగ్గర, ఏది కరివెన సత్రానికి పక్కన. కరివెన సత్రం ఆ సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు నాకు చాలా ఆత్మీయ శిష్యులు, డాక్టర్ గారు కర్నూలులో ఉంటారు. అక్కడ ప్రస్తుతం మధ్యలో వాళ్ళ చేత కూడా సహకారం తీసుకుంటున్నాం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కనుక కాశీలో ఉన్నది. అమెరికాలో డాలస్లో మా శిష్యురాలు కృష్ణపద్మ గారు తన ఇంటినే శ్రీ సత్యశాశ్వత మిత్ర నిలయం, శ్రీవత్స నిలయం అనే పేరుతోటి ప్రణవపీఠానికి అంకితం చేసింది. అక్కడ కూడా ఈ మధ్యన ఒక 5 ఎకరాల స్థలం మా శిష్యులు సత్యనారాయణ గారు, నెక్కంటి రమేష్ గారు, ఈ కృష్ణపద్మ గారు వీళ్ళంతా కలిసి, కోడే జగదీష్ గారు ఆ డాలస్లో ఒక 5 ఎకరాల స్థలం తీసుకుంటారు. తయారైతే అక్కడ కూడా అద్భుతమైనటువంటి పీఠం డాలస్లో కొత్త తయారవుతుంది. అది కాక మేరీల్యాండ్లో తయారవుతుంది. శ్రీశైలము, హిమాలయాలు ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రస్తుతానికి ఇవే మాకున్నవి. తర్వాత ఇప్పుడు దీని ఒక పీఠంగా ఇప్పుడు మనకు శృంగేరి, కంచి, కుత్తాళం అనే పీఠాలు ఉన్నాయి. దీన్ని కూడా ఆదిశంకరాచార్య పరంపరతో పీఠంగా చూడాలా, దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతానికి ఇది మా పీఠాన్ని రిజిస్ట్రేషన్ అవి చేసినటువంటివి, అన్ని సంప్రదాయబద్ధమైనటువంటి పీఠమే. భవిష్యత్తులో దీన్ని పరంపర ఇప్పుడు అదే కదా చెప్పాం మేము. ఎందుకని నేను శృంగేరి పీఠ పరంపర వాడిని కదా, మహానుభావులు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క శిష్యులం మేము. కాబట్టి ఆ పరంపరలోనే సాగుతుంది. ఉత్తర పీఠాధిపతి నియామకము దీని యొక్క పరంపర ఈ పీఠాలు ప్రణవపీఠం కూడా కొనసాగుతుంది. ఆ సన్యాసి పీఠములు వేరు, వీటిని ప్రస్తుతం మేము మా శిష్యులే నిర్వహిస్తున్నాం. భవిష్యత్తు అనేది నందోరాజా భవిష్యత్తు. నమస్కారం.